ఇలా ఈ మాదిరిగా ఉంటాయి యాక్చువల్గా. మూడు కూడా సర్వర్లే, 1 2 3 మూడు సర్వర్లే యాక్చువల్గా. సో మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఇలా ఇక్కడ ఉంటుంది, ఇలా ఈ సర్వర్కి రీచ్ అవుతుంది ఫస్ట్. అంటే ఆ రిక్వెస్ట్ ఆ పేజ్ అక్కడ ఉంటుంది యాక్చువల్ పేజ్. దిస్ ఈజ్ వాట్ వెబ్ కంటెంట్. సో వెబ్ రిలేటెడ్ స్టఫ్. సో వెబ్ రిలేటెడ్ స్టఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. దట్ మీన్స్ వాట్ పేజ్ ఇక్కడ ఉంటుంది. అది మీకు చెప్పాను కదా, లాగిన్ పేజ్ అవ్వచ్చు, లాగౌట్ పేజ్ అవ్వచ్చు. ఓకే, నో ప్రాబ్లం. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం లాగిన్ అవ్వామో, మరి లాగిన్ అయిన యూజర్ ఐడి పాస్వర్డ్ మరి ఎవరిది, మందా కాదా తెలుసుకోవాలి కదా. ఇక్కడ లాగిన్ అయిన యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటాయి, ఈ చివర్లో లాస్ట్ సర్వర్లో, ఈ సర్వర్లో ఉంటాయి. సో మన డీటెయిల్స్, దట్ మీన్స్ వాట్ అవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఇన్ఫో అవైలబుల్ ప్లేస్. రైట్. సింపుల్గా ఈ సర్వర్ మనకి ఫస్ట్ సర్వర్, ఈ సర్వర్ మనకి రెండో సర్వర్, ఈ సర్వర్ మనకి మూడో సర్వర్, ఈ మాదిరిగా ఉంటుంది యాక్చువల్గా. సో ఇక్కడ యాక్చువల్గా మనకి కోడ్ ఉంటుంది యాక్చువల్గా. కోడ్ దట్ వాజ్ రిటర్న్ బై డెవలపర్స్ కోడ్ రాస్తారు. అది ఇట్ మైట్ బి ఏ జావా, ఇట్ మైట్ బి ఏ పైథాన్, ఏదైనా సరే కోడ్ ప్లస్ ఇక్కడ కొన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కూడా రాస్తారు. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎస్క్యూఎల్ అనుకోండి స్టేట్మెంట్స్, ఇలా ఉంటాయి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కూడా ఇలా ఈ మాదిరిగా. సో ఫస్ట్ సర్వర్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్, రెండో సర్వర్ వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ సర్వర్, మూడో సర్వర్ వచ్చేసి మనకి డీబీ సర్వర్. ఇట్లా ఈ మాదిరిగా మనకి ఫ్లో ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ఫ్రంట్ ఎండ్, ఆఫ్టర్వర్డ్స్ ద రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ బ్యాక్ ఎండ్ ఫర్ ప్రాసెసింగ్. ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ వ్యాలిడేషన్ సంథింగ్ మొత్తం జరిగిన తర్వాత ఈ సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ దిస్ డీబీ. ఆ డీబీ నుంచి అంటే ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ ఇస్తున్నామో ఆ రిక్వెస్ట్ సరాసరి డీబీలోకి వచ్చి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళ యూజర్ నేమ్ KK@123 KK@gmail.com అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యూజర్ నేమ్ అది అనుకోండి. సో పాస్వర్డ్ వచ్చేసి మనకి 123 అనుకోండి. సో ఇదంతా కూడా ఇక్కడ మనం లాగిన్ దగ్గర ఇచ్చిన యూజర్ నేమ్ KK, పాస్వర్డ్ 123 ఇలా ట్రావెల్ అవుతుంటుంది నెట్వర్క్ ద్వారాగా. అయితే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ సర్వర్లు మాత్రమే పబ్లిక్ సర్వర్లు. ఫ్రంట్ ఎండ్ సర్వర్లు మాత్రమే పబ్లిక్ సర్వర్లు. అంటే ఇది ఫ్రంట్ ఎండ్, ఈ ఫ్రంట్ ఎండ్ మాత్రమే పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చే సర్వర్లు అన్నీ కూడా మనకి పబ్లిక్ యాక్సెస్ ఉండదు యాక్చువల్గా. అది ప్రైవేట్ యాక్సెస్, అంటే ప్రైవేట్ సర్వర్లు అవి. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది ప్రైవేట్ సర్వరే, డీబీ సర్వర్ అనేది ప్రైవేట్ సర్వరే. అయితే ఇంటర్నల్గా ఎలా కమ్యూనికేట్ అవుతుంది సార్, ఇది చెప్పాను కదా. సో ఈ సర్వర్ ఇంకో సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది, ఈ మిషన్ ఇంకో మిషన్తో కమ్యూనికేట్ అవుతుంది. బికాస్ సచ్ వే దాట్ దే డిజైన్ ద కోడ్. ఇక్కడ కోడ్ రాస్తాం. మనం కూడా ఏం చేస్తాం, సింపుల్గా ఈ సర్వర్లకు మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ జరగాలంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత 1.2.3.4, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత 5.6.7.8, అంటే 5.6.7.8. ఇట్లా ఇవన్నీ ఐపీ అడ్రస్లు వాళ్ళకి తెలియదు కదా డెవలపర్స్కి, మనమే సజెస్ట్ చేస్తాం. సో దాట్ వాళ్ళ కోడ్లో ఇవి ఇంక్లూడ్ చేయటం వల్ల సరాసరి రిక్వెస్ట్ ఆ సర్వర్కి రీచ్ అవుతుంది అనమాట. అలాగనమాట. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం మనం, సింపుల్గా ఇది 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 ఉందనుకోండి, ఇది సో 9.10.11.12 ఇలా ఉందనుకోండి ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇదిగోండి సపోజ్ ఇది అది ఏబిసి బ్యాంక్ అనుకోండి, abcbank.com. ఈ abcbank.comకి ఇక్కడ 9.10.11.12 అనేది లింక్ చేస్తాం. లింకింగ్ ప్రాసెస్, లింకింగ్ ప్రాసెస్ ఈజ్ బీయింగ్ డన్ అంతే. అంటే లింకింగ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. బట్ లింకింగ్ ప్రాసెస్ చేయటానికి మనం ఇక్కడ ఒక సర్వీస్ వాడతాం. ఆ సర్వీస్ పేరే Route 53.
సో రౌట్ 53 అనే సర్వీస్ వాడి లింకింగ్ ప్రాసెస్ చేస్తాం ఏబిసి. సో కస్టమర్ ఏం చేస్తాడు సింపుల్గా, వాడికి తెలిసింది ఐపీ అడ్రస్ కాదు, వాడికి కస్టమర్కి తెలిసింది ఏంటంటే సరాసరి ఇదిగో ఏబిసి బ్యాంక్.com ఇదే తెలుసు ఆయనకి. అంతే, abcbank.com. ఎప్పుడైతే abcbank.com అని ఇక్కడ టైప్ చేశాడో అప్పుడు ఎవరు కస్టమర్, ఇప్పుడు సరాసరి రిక్వెస్ట్ abcbank.com కదా, ఓకే abcbank.com ఇలా రీచ్ అవుతుంది. రైట్, abcbank.com కరెక్టే. బట్ abcbank.com దేనికి లింక్ అయింది అంటే ఇది డొమైన్ నేమ్. ఈ డొమైన్ నేమ్ ఏ ఐపీ అడ్రస్కి లింక్ అయింది? 9.10.11 ఇక్కడ ఉంది కాబట్టి ఈ 9.10.11 అనే దానికి రిక్వెస్ట్ ఇలా వస్తుంది. ఇదే కదా సర్వర్, అట్లా అనమాట. సో ఈ రిక్వెస్ట్నే మనం ఏమంటామంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ అని పిలుస్తాం. హెచ్టిటిపి రిక్వెస్ట్, అర్థమైంది అట్లా. సో ఈ మాదిరిగా రిక్వెస్ట్ అనేది సర్వర్కి వస్తుంది, ఆ సర్వర్ నుంచి మళ్ళీ మరొక సర్వర్కి ఫార్వర్డ్ అవుతుంది, మరొక సర్వర్కి మళ్ళీ ఇలా చెప్పాలంటే దీన్నే మనం ఏమంటామంటే ఆర్కిటెక్చర్ అని పిలుస్తాం. ఆర్కిటెక్చర్. దిస్ ఆర్కిటెక్చర్ వాజ్ డిజైన్ బై ద సీనియర్ పీపుల్ ఇన్ ద ప్రాజెక్ట్. దిస్ ఆర్కిటెక్చర్ వాజ్ డిజైన్ బై సీనియర్ పీపుల్ ఇన్ ద ప్రాజెక్ట్. సో సింపుల్గా సర్వర్ టు సర్వర్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అసలు ఈ సర్వర్లో ఏ కోడ్ డిప్లాయ్ చేయాలి, అసలు ఈ కోడ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది నెక్స్ట్ ఏ సర్వర్కి టచ్ అవుతుంది, ఎక్కడ ఏ కోడ్ని ఎలా యాక్సెస్ చేసుకుంటుంది, ఏ ఐపీ అడ్రస్లు ఉపయోగిస్తున్నాం, అసలు సర్వర్లు ఎన్ని కావాలి, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఎన్ని, బ్యాక్ ఎండ్ సర్వర్లు ఎన్ని, డీబీ సర్వర్లు ఎన్ని మెయింటైన్ చేయాలా, బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ సైజ్ ప్రకారం మనం సర్వర్లు మెయింటైన్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ ఆర్కిటెక్చర్. దీన్నే మనం ఏమంటాం అంటే ఆర్కిటెక్చర్. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 టైర్స్ కాబట్టి 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. టైర్ అంటాడు వాడు, టైర్. కొంతమంది దీన్నే ప్రజెంటేషన్ లేయర్, బిజినెస్ లాజిక్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ అని పిలుస్తారు. డేటా లేయర్. సో ఏంటది, ఫస్ట్ దాన్ని మనం ప్రజెంటేషన్ లేయర్, రెండో దాన్ని మనం బిజినెస్ లాజిక్ లేయర్, మూడో దాన్ని మనం డేటా లేయర్ ఆర్ టైర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ విధంగా మనం 3 టైర్ అయినా నో, వీ కెన్ డెవలప్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఆల్సో. ఎన్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ టైర్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇలా ఈ మాదిరిగా చాలా ఉంటాయి రియల్ టైంలో. సో ఇదంతా కూడా ఒక ఆర్కిటెక్స్ లెవెల్స్ సీనియర్ పీపుల్ చేస్తూ ఉంటారు. క్లౌడ్ ఆర్కిటెక్స్, టెక్నికల్ ఆర్కిటెక్స్, ఫంక్షనల్, చాలా టీం ఉంటుంది యాక్చువల్గా లోపల ఇంటర్నల్గా, వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళలో మనకి పార్టిసిపేషన్ దొరుకుతుందా అంటే మనం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్, తర్వాత మనం డిఫరెంట్ ప్రీవియస్గా మనం డీల్ చేసిన ప్రాజెక్ట్స్ వాటన్నిటిని బేస్ చేసుకొని మనకి అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. అట్లా ఫ్రెషర్కి అయితే అసలు ఉండదా? ఫ్రెషర్కి అయితే అసలు ఏమి ఉండదు. వాళ్ళు చేసిన ఈ ఆర్కిటెక్చర్ని చదువుకోవడమే నీ పని ఫ్రెషర్స్కి, అంతే. అంతకుమించి చిన్న ఇంచు కూడా మీకు కదలదు అనమాట. సింపుల్గా చెప్పాలంటే చెప్పాను కదా, ఐఏఎంలో ఎట్లాగైతే మనం విన్నామో అదంతా ఇక్కడ చూసుకోవచ్చు. రైట్. సో ఇది యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్లు, బ్యాక్ ఎండ్ సర్వర్లు, డీబీ సర్వర్లు బాగానే ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే మిత్రమా, ఇప్పుడు చూడండి, ఇదిగో ఒక ఒక డిపాజిట్ ఉందనుకోండి. డిపాజిట్ ఈ డిపాజిట్ ఉందనుకోండి. ఈ డిపాజిట్ అనేది ఇలా మనం చేస్తున్నప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది? డీబీ సర్వర్కి వెళ్తుంది. అది స్టోరేజ్. దిస్ ఇస్ వాట్ డీబీ సర్వర్. సో వీళ్ళు డిపాజిట్ ఇలా రీచ్ అవుతుంది. అయితే డిపాజిట్ ఇక్కడ రీచ్ అవ్వకముందే ఫస్ట్ దేన్ని టచ్ చేస్తుంది? ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్ దేన్ని టచ్ చేస్తుంది? బ్యాక్ ఎండ్. సో ఆ బ్యాక్ ఎండ్లో నువ్వు ఇచ్చిన ఈ డిపాజిట్ 5,000 రూపీస్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఇచ్చిన అకౌంట్ నెంబరు బేస్ చేసుకుని ఈ 5,000 అక్కడ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ వాడు అక్కడ స్టోర్ అయింది. అంటే బేస్డ్ ఆన్ ద అకౌంట్ నెంబర్ ఐ కెన్ ఇన్సర్ట్ ద అమౌంట్. అంతేగాని 5,000 పంపించాడని చెప్పేసి నేను ఎవరి అకౌంట్లో పెడితే వాళ్ళ అకౌంట్లో నో 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 నో, అట్లా సచ్ వే దాట్ దే రైట్ ద కోడ్ ఎక్కడ? బ్యాక్ ఎండ్లో. అది జావాతో కానీ పైథాన్తో కూడా ఎట్లయినా సరే, అంటే వచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని దాన్ని వ్యాలిడేట్ చేసి ఎక్కడికి పంపించాలో ఆ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలో మనం కోడ్లో రాస్తాం. ఆ కోడ్ రాసేటప్పుడు జావా కోడ్ సగం ఉంటుంది, ప్లస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కొన్ని రాస్తాం. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఎందుకు సార్ అంటే ఎస్క్యూఎల్ అనే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ సహాయంతో మనం డీబీతో మాట్లాడతాం. ఐ కెన్ టాక్ టు డీబీ.
మిగతా వాళ్ళు మాట్లాడలేరా? నో వే, ఇది జరగదు. ఎస్క్యూఎల్ తోటే మనం ఇక్కడ డీబీ తోటి టచ్ అవుతాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం డిపాజిట్ కదా, డిపాజిట్ అంటే ఏంది? స్టోరేజ్. ఈ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలా? బేస్డ్ ఆన్ ద అకౌంట్ నెంబర్. అక్కడ ఇది రాసుకుంటాం. ఇక్కడ ఇక్కడ ఇఫ్ అకౌంట్ నెంబర్ సంథింగ్, ఈ పని చేయి. ఓకే, అప్పుడు ఎస్క్యూఎల్ వీడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఇక్కడ తెచ్చిన 5,000 రూపాయలని డైరెక్ట్గా తీసుకెళ్ళి, నువ్వు అకౌంట్ నెంబర్ ఎంత ఇచ్చావు? సపోజ్ 11536891 ఇచ్చావు అనుకో. ఇక్కడ అకౌంట్ నెంబర్ 11536891 ఏదైతే వస్తుందో దాని ప్రకారం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఇక్కడ రాసి, ఇక్కడ మనం ఏం రాస్తామంటే డిపాజిట్ కదా, ఇన్సర్ట్ అని కొట్టిన వెంటనే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. కమాండ్ అనుకోండి, కమాండ్ ఇప్పుడు ఎంకేడిఆర్ కమాండ్ రాస్తే ఏమైంది? ఫోల్డర్ తయారైద్ది. అర్థమైందా? సో టచ్ కమాండ్ రాస్తే ఏమైంది? ఫైల్ తయారైద్ది. అట్లా ఇంద మాదిరిగా ఇదేగా ఇన్సర్ట్ అనేది ఇక్కడ రాస్తే ఈ నువ్వు ఇచ్చిన డేటా అనేది ఇన్సర్ట్ అయిపోద్ది ఎక్కడ? డేటాబేస్లో. అంతే, ఇన్సర్ట్. అప్పుడు వెంటనే ఏ బాబు డిబి, ఇదిగో అకౌంట్ నెంబర్ ఏమో అకౌంట్ నెంబర్ ఏమో చూడండి, అకౌంట్ నెంబర్ ఎంత? 11536891 ఉంది. దీనికి ఒక 5,000 డిపాజిట్ చేయమో, అయిపోయింది. 5,000 అక్కడికి వెళ్ళిపోతాయి. అట్లా దిస్ ఈజ్ వాట్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ అ డీబీ. స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ అ డీబీ. సో ఇది యాక్చువల్గా బ్యాక్ ఎండ్ సర్వర్, ఇది బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ సర్వర్లో ఉన్న కోడ్ని మనం బ్యాక్ ఎండ్ కోడ్ అంటాం. బ్యాక్ ఎండ్ కోడ్ రాసే వ్యక్తిని మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే జావా, పైథాన్, .NET రాసేవాళ్ళు. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే అప్లికేషన్ అని కూడా అంటాడు. అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ కోడ్, అప్లికేషన్ కోడ్, ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. టోటల్గా చెప్పాలంటే ఇది ఫ్రంట్ ఎండ్. ఇక ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ కనపడిన సర్వర్ ఫ్రంట్ ఎండ్, రెండో కనపడిన సర్వర్ అప్లికేషన్ ఆర్ బ్యాక్ ఎండ్ సర్వర్. ఓకే, అక్కడ ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సింపుల్గా. కొంతమంది డెవలపర్స్ అయితే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాస్తారు, కొంతమంది అయితే డెవలపర్ కోడ్ వరకు రాస్తారు. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కెన్ బి రిటన్ బై ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ స్టోరీ. చాలా మంది ఉంటారా? చాలా మంది వాళ్ళు ఎస్క్యూఎల్ మీద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మళ్ళీ మనకి వాళ్ళ సహాయంతో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎట్లా వెళ్ళరా ఇలాగా సింపుల్గా. సో ఈ మాదిరిగా ఇన్సర్ట్ అనేది ఇక్కడ రాయటం వల్ల ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అయిపోద్ది. అట్లా సపోజ్ ఇక్కడ ఇంకో వ్యక్తి ఏం చేశాడు, ఇప్పుడు డిపాజిట్ కాదు, అతను ఏం చేసుకోవాలనుకుంటున్నాడంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాడు. బ్యాలెన్స్ చెకింగ్. ఓహోహో, బ్యాలెన్స్ చెకింగ్. సో బ్యాలెన్స్ చెకింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వాడు బ్యాలెన్స్ చెకింగ్ అని ఇక్కడ నొక్కేస్తాడు. ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేయవా నాకని. ఎప్పుడైతే నీకు బ్యాలెన్స్ చెక్ చేయవని ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు అప్పుడు ఇలాగ వెళ్తుంది. బ్యాలెన్స్ చెక్ చేయాలి, కరెక్టే, ఎవరి అకౌంట్ నెంబర్ అయ్యా? అప్పుడు అకౌంట్ నెంబర్ మందే కదా, అప్పుడు 11536891. ఎస్. అప్పుడు మళ్ళీ బ్యాక్ ఎండ్ ఇక్కడికి వచ్చింది, ఇఫ్ 111536891. ఇదేనా? మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వాడు అడుగుతుంది ఏంది? బ్యాలెన్స్ చెక్ చేయాలా, ఇన్సర్ట్ కాదు ఇప్పుడు. అప్పుడు ఏంది? నేను సెలెక్ట్ అనేది ఏంది? ఒక ఎస్క్యూఎల్ కమాండ్. అది ఎస్క్యూఎల్ క్వరీ అంటారు దాన్ని, అంతే, ఎస్క్యూఎల్ క్వరీస్. సో ఈ మాదిరిగా సెలెక్ట్ ఫ్రమ్ దిస్ పర్సన్ ప్లీజ్ అని ఎట్లా అలాగా కొన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ మనం ఉపయోగిస్తాం. అది సెలెక్ట్ అని, ఇన్సర్ట్ అని, అర్థమైందా? ఇలాగా అప్డేట్ అంటే ఏంది? మోడిఫికేషన్, అప్డేషన్, ఏదైనా సరే ఇచ్చిన డీటెయిల్స్ని అప్డేట్ చేయటం, మోడిఫికేషన్ చేయటం. అట్లా అప్డేట్ అని, ఇన్సర్ట్ అని, సెలెక్ట్ అని, ఇట్లా ఈ మాదిరిగా మనం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాస్తారు. మనమా సార్? మనం కాదు. మరి మీరు ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నారు అంటే ఇంటర్నల్గా ఏంటంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఉద్యోగాలు కొట్టలేకపోతున్నారు. కొట్టలేని వాళ్ళందరూ ఐటీ అంటే వేస్ట్, ఐటీ పనికిరాదు, వేస్ట్, మీరు నేర్చుకోలేరని సలహాలు చెప్తా ఉంటారు. జాబులు కొట్టలేని వాళ్ళే. కొట్టినా కానీ ChatGPT, గూగుల్ చెమటలు పడతా ఉంటాయి. మన దగ్గర నోట్స్లు ఉండవు, మన దగ్గర కంటెంట్ ఉండదు. ఫ్రెష్గా స్నానం చేసి లంగోట్ ఒకటి వేసుకుని వెళ్ళి ఏం చేయాలాడ? అర్థం కాదు. కరెక్టే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, కరెక్టే, బట్ వాట్ ఈస్ ద బ్యాకప్ కాఫీ? యూ మస్ట్ హ్యావ్ ఎ బ్యాకప్ కాఫీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఇన్సైడ్ యువర్ ఆఫీస్. అసలు నువ్వు బ్యాకప్ కాఫీలే లేకుండా నువ్వేదో వర్క్ చేయాలంటే చేస్తావు, అప్పటికప్పుడు అయిపోద్ది. ఇదే టాస్క్ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు మళ్ళీ టెన్షన్, మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ ఇదే. ఆ టైంలో నీకేమో 2 పిల్లలు, ఒక సంసారం, మళ్ళీ ఒక బాధ్యతలు, ఒక బరువు, ఈ టెన్షన్ తట్టుకోలేక షుగరు, బీపీ, ఇది స్టోరీ.
అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే నేర్చుకునేటప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది. సక్రమంగా నువ్వు ఏదైనా ఒక కోర్సుని శ్రద్ధ పెట్టి ఫౌండేషన్ లెవెల్ నుంచి నువ్వు నేర్చుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు ఏది ఐటీలో. ఇంతకు మించిన ఈ ఐటీలో జాబ్కు మించిన శాలరీస్ ఎక్కడ ఉన్నాయి బాస్? చెప్పాలంటే రియల్గా ఎక్కడ వస్తాయి ఆ శాలరీస్? ఎక్కడ ప్యాకేజెస్ ఉంది? అసలు నీకు ఎక్స్పీరియన్స్కి సంబంధం లేదు ప్యాకేజ్కి. ఎక్స్పీరియన్స్ వేరే, ప్యాకేజ్ వేరే. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఇదిగో 30 లక్షలు తీసుకోవచ్చు. ఆ, చాలామంది అంటారు, ఏ బాబు ఇప్పుడు మేము 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత వస్తాయి? 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వస్తాయి? మరి ఫ్రెషర్గా జాయిన్ అయిన వాడికి 50 లక్షలు వస్తున్నాయి, మరి ఆయన ఏమనుకోవాలా? అవునా? అంతే, మరి 50 లక్షల ప్యాకేజ్ వస్తుంది ఆయన ఫ్రెషర్గా, మరి ఆయన ఏమనుకోవాలా? అంటే ఇదంతా ఏంది అంటే డిపెండ్స్ నీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ని బట్టి. స్కిల్ సెట్ ఏంటది? నీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ అందరు రాస్తూ ఉంటారు రెజ్యూమ్లో పెడితే ఏముంది? టెక్నికల్ స్కిల్స్ కాదు రాయాల్సింది. అది ఓల్డ్ మోడల్, అది యాక్చువల్గా అకాడమిక్ మోడల్. నువ్వు రాయాల్సింది ఏంటంటే స్కిల్ సెట్ అంతే. నీవు రాయాల్సింది స్కిల్ సెట్. వాట్ ఈజ్ యువర్ స్కిల్ సెట్? ఇంతే, ఇది నువ్వు రాయాల్సింది. ఈ స్కిల్ సెట్ లోపల నువ్వు రాయాలి ఇవన్నీ నీకేమొచ్చు అనేది. అట్లా బేస్డ్ ఆన్ అంటే నీ స్కిల్ సెట్ ప్రకారం నీకు వెయిటేజ్ పెరుగుతుంది. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా ఐ నో ఎస్క్యూఎల్, ఐ నో సంథింగ్ బట్ ప్రాసెస్ అనేది నాకు తెలుసు, బట్ ఐ డిడెంట్ ఇన్వాల్వ్ ఆల్ దీస్ థింగ్స్. నాకేంటి? ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, సో ఐఎమ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. నా వర్క్ ఏంది? ఇస్ క్రియేటింగ్ ద సర్వర్స్, ట్రబుల్ షూట్ ద సర్వర్, సమ్ అదర్ ఇష్యూస్ నేను చూసుకుంటా, అండ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ సర్వీసెస్. నీకు S3 బకెట్స్ కావాలా? ఐ విల్ గివ్ యూ. నీకు EFS కావాలా? ఐ విల్ గివ్ యూ. నీకు ఆటో స్కేలింగ్ అప్రోచ్ కావాలా? లోడ్ బ్యాలెన్సింగ్ కేపబిలిటీస్ స్కిల్ సెటప్ చేసి ఇవ్వాలా? నేను ఇస్తా. సో ఈ మాదిరిగా నువ్వు వర్కౌట్ చేయాలన్నమాట. అసలు లోపల ఎలా వర్క్ జరుగుతుంది అనే దానికోసం ఇదంతా నీకు చెప్తాను, అంతేగాని నువ్వు ఇదంతా చేస్తావని కాదు. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్, దట్ మీన్స్ వాట్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ ఎనీ స్కిల్ స్టేట్మెంట్స్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ ఎనీ బ్యాక్ ఎండ్ కోడ్. నీ చేత రాయించరు కూడా. బట్ ఎలా జరుగుతుంది అసలు ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో ఎలాంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది, డీబీస్లో ఎలాంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది, ఇది నువ్వు తెలుసుకోవడానికి. ఇట్లా ఈ మాదిరిగా మనకి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాస్తారు. బట్ సమ్ టైమ్స్ అనే డెవలపర్స్ రాస్తారు, సమ్ టైమ్స్ ఎస్క్యూఎల్ డెవలపర్స్ సపరేట్గా ఉంటారు, వాళ్ళే రాస్తారు. ఎస్క్యూఎల్ గురించి నేర్చుకున్నారు పర్సన్స్, రైట్? ఇది యాక్చువల్గా సిచ్యువేషన్ స్టోరీ. దీంట్లో మీకు ఈజీగా అర్థమైపోయింది ఇంకంతే. దట్ మీన్స్ కూడా ఎస్క్యూఎల్ కెన్ టాక్ టు DB, ఎస్క్యూఎల్ క్వరీస్ కెన్ టాక్ టు డేటాబేస్, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సరే సార్, బాగానే ఉంది, మీరు చెప్పేది బాగుంది. మనం 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 మన డ్యూటీ ఏంటి? ఏం లేదు. మన డ్యూటీ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్లు తయారు చేయటం. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫ్రంట్ ఎండ్ సర్వర్స్, రైట్? మన డ్యూటీ ఏంటి? ఫ్రంట్ ఎండ్ సర్వర్లు తయారు చేసిన తర్వాత నువ్వు బ్యాక్ ఎండ్ సర్వర్లు తయారు చేస్తాం, రైట్? బ్యాక్ ఎండ్ సర్వర్లు తయారు చేసిన తర్వాత DB సర్వర్లు తయారు చేస్తాం. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్లు పబ్లిక్ యాక్సెస్ ఇస్తాం, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బ్యాక్ ఎండ్ సర్వర్లు ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది, ఎవరు యాక్సెస్ చేసుకోవడానికి లేదు. ఇంటర్నల్గా ఈ ఫ్రంట్ ఎండ్ సర్వరే దీన్ని కనెక్ట్ అయ్యి యాక్సెస్ జరిగిద్ది, అంతే. ఇంటర్నల్ యాక్సెస్ అంతే. మళ్ళీ ఇక్కడ ఈ సర్వర్ దీనికి ఇంటర్నల్ యాక్సెస్ అంతే, దీనికి ఇంటర్నల్ యాక్సెస్ అంతే. సో ఈ మాదిరిగా కనెక్టివిటీ ఉంటుంది. ఈ సెటప్ అంతా మళ్ళీ మనం చేయాలంటే టోటల్గా నీకు మొత్తం కూడా దీన్నే మనం నెట్వర్క్ అంటాం. ఆ బాక్స్ లోపల ఉన్నదంతా ఇది మనం ఒక నెట్వర్క్ తయారు చేసి ఆ నెట్వర్క్ లోపల వీటన్నిటిని డిప్లాయ్ చేస్తాం. దట్ మీన్స్ వాడు క్రియేట్ చేస్తాం. అంటే క్రియేట్ అంటే ఏంది? ఇక్కడ ఇదిగో ఇదేమో పబ్లిక్ యాక్సెస్ వచ్చే విధంగా క్రియేషన్ చేస్తాం ఈ సర్వర్లు ఏమో ప్రైవేట్ యాక్సెస్ వచ్చే విధంగా తయారు చేస్తాం, ఈ సర్వర్లు ప్రైవేట్ యాక్సెస్ వచ్చే విధంగా తయారు చేస్తాం. దిస్ ఈజ్ అవర్ ఓన్ నెట్వర్క్, మన సొంత నెట్వర్క్ అనమాట. ఈ సొంత నెట్వర్క్ తయారు ఎక్కడ చేస్తాం? క్లౌడ్లోనే, AWSలోనే. అందుకు AWS వాడు ఏమి ఇచ్చాడంటే ఒక సర్వీస్ ఇచ్చాడు మనకి, బాబు నువ్వు సొంత నెట్వర్క్ కూడా తయారు చేసుకొని నీ ప్రాజెక్టుకి సంబంధించిన పబ్లికో ప్రైవేటో ఏదైతే సర్వర్లు ఉన్నాయో అవన్నీ డిప్లాయ్ చేయమ్మా, అవన్నీ తయారు చేసుకోమ్మా అన్నాడు. ఎవరు? AWS వాడు. అందుకోసం AWS వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు మనకి, వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ AWS. ఆ సర్వీస్ పేరే VPC. So VPC is one of the major service in AWS cloud, which is used to create our own network. That is what our private network.
ఇప్పుడు వరకు మనం అలాంటి ప్రైవేట్ నెట్వర్క్ తయారు చేయలేదా? చేయకుండానే ఏడబ్ల్యూఎస్ డిఫాల్ట్ నెట్వర్క్ ఇచ్చింది. ఏడబ్ల్యూఎస్ ఇచ్చింది ఒక నెట్వర్క్, డిఫాల్ట్ నెట్వర్క్. ఆ డిఫాల్ట్ నెట్వర్క్లోనే ఇప్పుడు దాకా మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనం చేసిన వర్క్ అంతా డిఫాల్ట్ నెట్వర్క్లోనే. అవర్ ఓన్ నెట్వర్క్ సెటప్ చేయలేదా? చేయాలంటే విపిసి కావాలా? అంటే విపిసి అనే సర్వీస్ నుంచి మనం ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ తయారు చేసి ఆ ప్రైవేట్ నెట్వర్క్లో డిబి సర్వర్లు, బ్యాక్ ఎండ్ సర్వర్లు, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు, అట్లా అంతే సింపుల్గా. సర్వర్లు. దీన్ని తీసుకెళ్లి డెవాప్స్లో, క్యూబర్నెటిస్లో, డెకర్లో అప్లై చేస్తే కంటైనర్స్, పాడ్స్. అంతే, కంటైనర్స్, పాడ్స్. సరే, అది 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 వేరే విషయం. బట్ ఇది యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నీకు ఒక నాలెడ్జ్ ఉండాలా. సరే సార్, బాగుంది, మీరంతా బాగానే చెప్తున్నారు. రియల్గా సార్, ఆ, మీరు చెప్పారు విపిసి ఉపయోగించి నెట్వర్క్ తయారు చేయొచ్చు అన్నారు, రైట్. మరి ఈసీ2 ఉపయోగించి సర్వర్లు తయారు చేయొచ్చు అన్నారు, రైట్. మరి ఎస్3 ఉపయోగించి మీరు ఎస్3 బకెట్స్ తయారు చేయొచ్చు అన్నారు, స్టోరేజ్ పర్పస్ బకెట్స్. మరి ఎస్సిఎస్ ఉపయోగించి నోటిఫికేషన్లు మరి క్లౌడ్ వాచ్ ఉపయోగించి మనం మానిటరింగ్ చేయొచ్చు అని చెప్పారు, క్లౌడ్ వాచ్ ఉపయోగించి. ఈఎఫ్ఎస్ ఉపయోగించి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు డేటాని. ఆ, మరి ఇవన్నీ చేశారు. మరి ఈబిఎస్ ఉపయోగించి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, డిస్క్లు మేనేజ్ చేయొచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే, డిబి సర్వర్లు ఎలా తయారు చేయాలి? డేటాబేస్ సర్వర్లు. సో డేటాబేస్ సర్వర్లు తయారు చేయడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది, ఒక సర్వీస్ ఉంది. ఏంటది? సో ఎస్ త్రీ అనే సర్వీసు బకెట్స్ తయారు చేయడానికి. దేనికోసం? స్టోరేజ్ పర్పస్. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఏదేది? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. హ్యూజ్ ఎక్కువ, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఇట్స్ లైక్ ఆ 4K వీడియోస్, అవి ఎక్కువ రెజల్యూషన్ కంటెంట్. ఆ తర్వాత పీడిఎఫ్ కానీ అవన్నీ ఇంకా బల్క్లో చేయడానికి బకెట్స్ వాడుతున్నాం ఎస్3 ఉపయోగించి. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి మనం డిబి సర్వర్లు తయారు చేస్తాం. దాన్ని మనం డిబి ఇన్స్టాన్సెస్ అంటాం, డిబి సర్వర్లు అని పిలుస్తారు, డిబి ఇన్స్టాన్సెస్. సో డిబి ఇన్స్టాన్సెస్ మనం తయారు చేస్తాం. డిబి ఇన్స్టాన్సెస్లో ఒక రకమైన డేటా ఉంటుంది, బట్ దాని లోపల వేరే వేరే డేటా. ఏది? బకెట్లో. ఇందాక నేను చెప్పాను కదా, బకెట్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు డేటా వస్తూ ఉంది, ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి. ఓపెన్ చేస్తే ఆయన ఏమంటాడు? ఫస్ట్ ఫేజ్లో నీ పేరు రాయమంటాడు, తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటాడు, తర్వాత నీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయమంటాడు, తర్వాత నీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటాడు, తర్వాత నీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమంటాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయి, నీ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయి, నీది పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అప్లోడ్ చేయి. అర్థమైందా? ఇంకా రిలేటెడ్గా ఇట్లా మనం ఇంకా ఏదైనా సరే, కొంతమంది ల్యాండ్ ఇష్యూస్ అవి ఉన్నాయి అనుకోండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవన్నీ ఉన్నప్పుడు ఆ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ 100 డాక్యుమెంట్స్ ఉంటాయి, 100 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయి, రివ్యూ చేయాలా అని ఇట్లా కూడా ఉంటాయి. అంటే అప్లికేషన్ విధానాన్ని బట్టి. సో ఈ మాదిరిగా అంటే మనం ఒక అప్లికేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఇంకా వేరే వేరే అడుగుతారు. ఇలాగా ఈ మాదిరిగా అడిగినప్పుడు ఇక్కడ రెండు డేటా ఉంది. హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటానేమో డైరెక్ట్గా ఇదిగో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అంటే ఇది అనుకోండి, ఇట్లాంటి డేటా. ఇదేమో ఎస్3లో అప్లోడ్ చేస్తాం, ఎస్3 బకెట్లో ఈ డేటా. మరి కొంత పై డేటా మరి దీన్ని టెక్స్ట్ మోడల్లో ఉంది కాబట్టి ఇది డేటాబేస్ సర్వర్లో అప్లోడ్ చేస్తాం, డేటాబేస్ సర్వర్. ఈ డేటాని ఇక్కడ, ఈ డేటాని ఇక్కడ, అట్లా అనమాట. అలా స్టోర్ అవుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అంటే ఇలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని రెండు విధాలుగా మనం చేస్తున్నాం. దానికోసమే మరి ఒక రోల్ అనేది తయారు చేసి ఆ రోల్ నుంచి ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ సర్వీస్తో మాట్లాడిద్ది, ఇక్కడున్న ఈ సర్వీస్ మళ్ళీ దీంతో ఇట్లా డీబీతో మాట్లాడిద్ది, ఇక్కడున్న ఇది మళ్ళీ ఎస్3 తోటి మాట్లాడి, డీబీ అంటే ఆర్డిఎస్, ఇట్లా ఈ మాదిరిగా. కాబట్టి అదంతా కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్లో కోడ్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అంతా కోడ్ తోటి ఇదంతా. ఉమ్. సరే, బాగుంది. సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్, మనకు బ్యాక్ ఎండ్లో కోడ్ ఉండాలి. బ్యాక్ ఎండ్ అంటే ఏంది? ఇది జావా, పైథాన్, .NET కోడ్ ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి మనం కనెక్ట్ అవుతాం. అట్లా అట్లా ఓకే.
సరే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సింపుల్గా ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతూ ఉంది. సో డేబీ సర్వర్లో మనం తయారు చేయొచ్చు. రైట్, బాగుంది. సింపుల్గా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూస్తే మనకి సపోజ్ లెట్సే ఇదిగోండి, ఇలాగా ఒక నోట్బుక్ ఉందబ్బా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ ఉంది, నోట్బుక్ ఇట్లా నోట్బుక్ ఉంది. సపోజ్ లెట్సే దీంట్లో ఈ నోట్బుక్లో 5,000 పేజెస్ ఉన్నాయి, 500 పేజెస్ ఉన్నాయి అనుకోండి. 500 పేజెస్ నోట్బుక్ ఉంది ఇది. పైన రాశాడు అంతే, చిన్న ఇట్లా స్టేట్మెంట్ రాసి దిస్ ఇస్ వాట్ ఏబిసి బ్యాంక్ అని రాశాడు ఫర్ ఎగ్జాంపుల్. మరి 500 పేజెస్లో ఫస్ట్ పేజ్లో ఏ డేటా ఉంది తెలియదు, సెకండ్ పేజ్లో ఏ డేటా తెలియదు, నెక్స్ట్ పేజ్ తెలియదు. ప్లెయిన్గా ఒక నోట్బుక్ తీసుకొని 500 పేజెస్ జస్ట్ నువ్వు ఏబిసి బ్యాంక్ అని రాసేసి లోపల కంటెంట్ 500 పేజెస్లో కంటెంట్ మరి మనకేంటి? రీడింగ్ ఈజ్ డిఫికల్ట్. వాట్ ఈస్ దిస్? రీడింగ్ ఈజ్ డిఫికల్ట్. రీడ్ చేయడం డిఫికల్ట్, మళ్ళీ ఏదైనా రాసుకోవాలంటే డిఫికల్ట్. ఎందుకు? ఏ పేజీలో రాయాలి? అప్పుడు మొత్తం పేజెస్ అన్నీ తిప్పాలి, ఇలా ఇలా తిప్పి తిప్పి తిప్పిన తర్వాత ఎక్కడుందో మనం రాయాల్సిన కంటెంట్ తెలియదు. అంటే నేనేమంటానంటే ఒక పేజీలో ఒక కంటెంట్ని మనం ఈజీగా రీడ్ చేయగలగాలి, ఈజీగా మనం రైట్ చేయగలగాలి, అంటే రాయగలగాలి, ఈజీగా మనం మాడిఫై చేయగలగాలి. రీడింగ్ ద డేటా, రైటింగ్ ద డేటా, మాడిఫై ద డేటా, ఈజీగా మనకు అవసరం లేనప్పుడు డిలీట్ చేయగలగాలి, డిలీట్ ద డేటా ఆల్సో. చూసారా? రీడింగ్, దట్ మీన్స్ వాడు ఆ పుస్తకం నుంచి కొంత డేటాని రీడ్ చేసుకోవాలా. రైటింగ్, ఆ పుస్తకంలోకి ఏదైనా రాసుకోవాలా. అదే మాడిఫికేషన్ చేస్తావా, డిలీట్ చేస్తావా, అప్డేట్, ఏది నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. కొత్త డేటా మళ్ళీ అపెండ్ చేస్తావా, అట్లా. సో ఈ మాదిరిగా కావాలంటే నువ్వు ఒక ప్లెయిన్ వైట్ నోట్బుక్ 500 పేజెస్ తీసుకొచ్చి పైన ఏబిసి బ్యాంక్ రాస్తే కాదు. మరి ఏం చేయాలా? ఎస్, అప్పుడు మరి ఏం చేయాలంటే ఫస్ట్ పేజీలోనే మనం ఇండెక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇండెక్స్, ఫస్ట్ పేజీలోనే ఇండెక్స్ రాయాలా. ఓకే, ఇండెక్స్, ఇండెక్స్ రాసి అక్కడ ఫస్ట్ ఏంది? డిస్క్రిప్షన్. ఓహోహో, డిస్క్రిప్షన్. తర్వాత ఏంది? పేజ్ నెంబర్, పేజ్ నెంబర్ ఫ్రమ్ టు, పేజ్ నెంబర్ ఫ్రమ్ టు, అంతే. ఇక్కడ ఏంది? సీరియల్ నెంబర్. ఇక్కడ ఏంది? ఇది సీరియల్ నెంబర్, అంటే సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్, పేజ్ నెంబర్స్. ఓకే ఓకే, ఇట్లా ఇండెక్స్, ఇది దిస్ ఇస్ ఇండెక్స్. సో నేను సీరియల్ నెంబర్ 1 వేసి డిస్క్రిప్షన్ వచ్చేసి పేమెంట్స్ అని రాశా. పేమెంట్స్ అని ఎక్కడి నుంచి దాకా? ఫస్ట్ పేజ్ నుంచి ఒక 100 పేజ్ వరకు పేమెంట్స్. ఇప్పుడు ఈ 1 నుంచి 100 వరకు పేమెంట్సే ఉంటాయి డేటా, అంతే. మళ్ళీ నేను ఏం చేశాను? రెండోది విత్డ్రాల్స్, విత్డ్రాల్స్ మళ్ళీ 2, అంటే పేజ్ నెంబర్ ఎంత? 101 నుంచి 200 వరకు, 201 నుంచి 300 వరకు, 301 నుంచి ఇట్లా ఈ మాదిరిగా మనం ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తే కొంతవరకు పాసిబుల్ అవుతుంది. మరి ఈ విధంగా డేటాను మెయింటైన్ చేస్తే ఈ బుక్స్ అన్నీ వచ్చేసరికి మనం దగ్గర దగ్గరగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఎలా ఉంది? పుస్తకాల్లో రాస్తే డేటా సరిపోదు. ఎందుకు? గంటకి 100 మంది న్యూ అకౌంట్స్ తీసుకుంటారు, 100 మెంబర్స్. మరొక గంటలో 100 మెంబర్స్, మరొక గంటలో 100 మెంబర్స్. ఇలాగా ఎట్లా దాటిపోద్దంటే అవర్లీ, డైలీ, మంత్లీ, ఇయర్లీ, అరే కస్టమర్స్ పెరిగిపోతూ ఉంటారు. బట్ హౌ మెనీ బుక్స్ యూ కెన్ మెయింటైన్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హౌ మెనీ ఇండెక్సెస్ కెన్ యూ రిమెంబర్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. How you store these books inside your house or some other. If there is any natural calamities, if there is any disaster, if there is any something, మొత్తం ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయితే మొత్తం బుక్స్ మొత్తం కాలిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? లేదు, అవకాశం లేదు. కాబట్టి ఈ డేటా అనేది ఈ మాదిరిగా మనకి వర్కౌట్ అవ్వదు. దట్ మీన్స్ వాట్? ద బుక్ కంటైన్స్ 500 పేజెస్, బట్ ద బుక్స్ ఆర్ నథింగ్. బుక్స్ కూడా ఇండెక్స్ ఉంది, బట్ ఎనీవే దీస్ బుక్స్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ఏ సపరేట్ ప్లేస్, ఇన్ ఏ సెక్యూర్డ్ ప్లేస్. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా చెప్పాలంటే మాన్యువల్ ప్రాసెస్. ఓకే, మాన్యువల్ ప్రాసెస్, అందువల్ల ఫెయిల్ అయిపోయింది. గతంలో అట్లా చేసేవాళ్ళు ఫెయిల్ అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి ఎస్, వాళ్ళు అసలు దీనికోసం ప్రత్యేకంగా అసలు ఒక సాఫ్ట్వేర్నే తయారు చేస్తే పోలా అనిపించింది వాళ్ళకి. ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేయాలనుకుంటున్నారో తెలుసా వాళ్ళు? సాఫ్ట్వేర్ ఎలా పనిచేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు? ఎస్, మేము రా డేటా ఇస్తాం. రా డేటా అంటే ఏంది? మేము అకౌంట్ నెంబర్ ఇస్తాం, అంతే. 5,000 క్యాష్ ఇస్తాం, తర్వాత సమ్ అదర్ మొబైల్ నెంబర్ ఇస్తాం, సమ్ అదర్ సంథింగ్ తీసి ఏదో ఇస్తాం.
దిస్ ఇస్ వాట్ రా డేటా ఇస్తాం. ఇచ్చిన రా డేటాని నువ్వు తీసుకొని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి మార్చేసి స్ట్రక్చర్ ఫార్మాట్లోకి మార్చేసి ఒక టేబుల్ అరేంజ్ చేసేసి ఆ టేబుల్లో ఈ డేటా అంతా అరేంజ్ చేయాలి. టేబుల్లో అరేంజ్ చేయాలి. ఎలాగంటే టేబుల్ అకౌంట్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, అర్థమైందా, విత్డ్రాల్ సంథింగ్, ఆ తర్వాత డిపాజిట్ సంథింగ్. అంటే ఈ మాదిరిగా మనం టేబుల్స్ మెయింటైన్ చేస్తాం. అంటే టేబుల్స్ ఎన్ని టేబుల్స్ అయినా సరే అంటే ఈ మాదిరిగా ఆటోమేటిక్గా జరగాల, ఇది ఆటోమేటిక్గా జరగాల. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి టేబుల్స్ అంటే కుర్చీలు కూర్చునే బల్లాల టేబుల్ కాదు, వేరే. అంటే టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ దీన్నే మనం ఒక టేబుల్ అంటాం. దిస్ ఇస్ వన్ టేబుల్. ఈ టేబుల్నే మనం పేమెంట్ టేబుల్ అని పిలుస్తాం. ఇంకో టేబుల్ ఉంది, దాన్ని విత్డ్రాల్ టేబుల్ అని పిలుస్తాం. ఇంకో టేబుల్ ఉంది, దాన్ని డిపాజిట్ టేబుల్ అని పిలుస్తాం. లైక్ దాట్ వీ కెన్ క్రియేట్ సో మెనీ నంబర్ ఆఫ్ టేబుల్స్. ఎలాగా? ఆటోమేటిక్గా జరగాలి. ఆ టేబుల్స్లో ఈ డేటా అనేది డైరెక్ట్గా స్టోర్ అవుతూ ఉండాలి. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే తీసుకోవడం ఈజీ, స్టోర్ చేయటం ఈజీ, అప్డేషన్ ఈజీ, డిలీషన్ చేయటం కూడా ఈజీ. పర్టికులర్గా ఆ రోకెళ్ళి డిలీట్ చేసి పడేయచ్చు. అంటే దీనివల్ల మనకి ఏమైందంటే ద రా డేటా మస్ట్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ది స్ట్రక్చర్ ఫార్మాట్గా తయారు చేయడానికి మనకు ఒక పర్సన్ కావాలి, మనకు ఒక హెల్ప్ కావాలి. హెల్ప్ ఆ హెల్ప్ ఎలాగ ఉండాలంటే ఆటోమేటిక్గా జరిగే హెల్ప్ అయి ఉండాలి. అంతేగాని నేను మాన్యువల్ హెల్ప్ వద్దు నాకు. సో దానికోసమే ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే మనం యాక్చువల్గా ఏదైతే మనం చెప్తున్నామో ఇలాగ డేటా వస్తూ ఉంటుంది. ఒకసారి డిపాజిట్ డేటా రావచ్చు, ఒకసారి ట్రాన్స్ఫర్ డేటా రావచ్చు, ఒకసారి సమ్ డేటా వస్తూ ఉంటుంది. ఓకే ఆ వచ్చే డేటా మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో అరేంజ్ చేయాలా. దానికి ఒక పర్సన్ కావాలా. ఆ స్ట్రక్చర్ ఫార్మాట్లో అరేంజ్ చేసేసి డేటా తీసుకెళ్ళి స్ట్రక్చర్ ఫార్మాట్లో అరేంజ్ చేసి పడేసేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో దీన్నే మొత్తాన్ని మనం ఒక టేబుల్ అంటాం. టేబుల్ నెంబర్ 1 అంతే. సో ఆ టేబుల్ అయిపోయిన తర్వాత టేబుల్ నెంబర్ 2. దిస్ ఇస్ వాట్ టేబుల్ నెంబర్ 2. ఇది టేబుల్ నెంబర్ 2. సో టేబుల్ నెంబర్ 1 ఫర్ డిపాజిట్స్, టేబుల్ నెంబర్ 2 ఫర్ పేమెంట్స్. డిపాజిట్స్ అంటే టేబుల్ లేని రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇక్కడ రాసుకుంటా అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఆ తర్వాత అకౌంట్ హోల్డర్ మొబైల్ నెంబర్, అకౌంట్ హోల్డర్ డిపాజిట్ అమౌంట్, ఇట్లా. ఓకే, అప్పుడు ఏంది, ఫస్ట్ ఎవరన్నా వచ్చి మనకి డిపాజిట్ చేస్తే వాడి డేటా ఫస్ట్ ప్లేస్, రెండో వస్తే రెండో ప్లేస్, మూడో వస్తే మూడో ప్లేస్, నాలుగోడు వస్తే నాలుగో ప్లేస్, ఇట్లా. దట్ మీన్స్ వాట్ ద డేటా విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్సైడ్ టేబుల్. సో సార్ ఈ టేబుల్స్ అన్నిటిని అసలు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఒక పర్సన్. ఓకే సార్, అదంతా పక్కన పెడితే అసలు టేబుల్ ఎక్కడున్నాయి సార్? ఈ టేబుల్స్ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, మరి ఎక్కడున్నాయి? సర్వర్లో. ఓకే ఆ పర్సన్ ఎక్కడున్నాడు? ఆ పర్సన్ కూడా సర్వర్లోనే. ఓహో, అంటే సార్ సర్వర్లో మనుషులు వస్తారా? రారు. మరి మీరు మనిషి అని చెప్తున్నారే అంటే మీరు అట్లా అర్థం చేసుకోండి. ఈ మనిషి పేరే మనం డీబీ సాఫ్ట్వేర్ అంటాం. డీబీ సాఫ్ట్వేర్, ఇది ఈ మనిషి డీబీ సాఫ్ట్వేర్. ఆ డీబీ సాఫ్ట్వేర్ అనేది మనం సర్వర్లో ఇన్స్టాల్ చేయాలా. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. సార్ ఇది లైనెక్స్ సర్వరా, విండోసా? ఇది లైనెక్స్ సర్వర్లే, ప్యూర్లీ లైనెక్స్ సర్వరే. అరే సార్, మరి ఎక్కడ చూసినా లైనెక్సేనా? 99.9% నువ్వు ఈ ప్రపంచంలో గ్లోబ్ ఎక్కడ వెతికినా లైనెక్సే కనపడుద్ది. కానీ లైనెక్స్లో ఓపెనింగ్ ఉండవు. లైనెక్స్ అంటే అసలు వేస్ట్ అంటారు చాలామంది. పాపం తెలియదు పాపం, అంటే ఏ సర్వర్లు ఏంటి. మనకు తెలిసింది కోడ్ రాయటం, మనకు తెలిసింది టెస్టింగ్ చేయటం, మిగతా అది ఎట్లా జరుగుతూ ఉంది మనకు అనవసరంగా. కాబట్టి మిత్రులారా, లైనెక్స్ ఈజ్ ఎ ద హార్ట్ ఆఫ్ ఐటీ ప్రాజెక్ట్. నువ్వు నేర్చుకోగలిగితే మీ పిల్లలకు కూడా లైనెక్స్ నేర్పించి జాబులు కొట్టియచ్చు. అంత మంచి అద్భుతమైన స్కిల్ లైనెక్స్. కాకపోతే దాన్ని ఎవరు లెక్క చేయరు. లెక్క చేయకపోవటం వల్లే 5 days 6 days 2 days 3 days లైనెక్స్. అబ్బా, అంత అద్భుతమైన క్లాసులు.
అంటే ఇక వాడు నేర్చుకుంటున్నాడా స్టూడెంట్ లేదా అదంతా నాకు అవసరం లే. ఏంది అసలు అది లైనెక్స్ అనే దానికి ఒక వెయిటేజ్ ఉంది రియల్గా చెప్పాలంటే. దిస్ ఇస్ ఆర్ ఆల్ కాల్డ్ లైనెక్స్ సర్వర్స్. ఇన్సైడ్ లైనెక్స్ సర్వర్స్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద డీబీ సాఫ్ట్వేర్. So the DB software automatically creates the data tables and the data will be stored inside the table ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది ఇదంతా. బట్ ఈ డీబీ సాఫ్ట్వేర్తో మాట్లాడే వ్యక్తి ఇందాక చెప్పానే వాడి పేరే డీబీ సాఫ్ట్వేర్తో మాట్లాడే శక్తి మనకు లేదా సార్? మనకు లేదు. వాడి పేరే ఎస్క్యూఎల్. ద స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ కెన్ టాక్ టు డీబీ. అంటే ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటే ఏం సార్ అంటే మనకి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది రాస్తే చాలు డేటాబేస్ సాఫ్ట్వేర్తో మనం మాట్లాడవచ్చు. అదే అంతే. అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి డీబీ సాఫ్ట్వేర్తో మాట్లాడతాయి. డీబీ సాఫ్ట్వేర్ అర్థం చేసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో వాటిని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటారు. ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాయడానికి మనం ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ నేర్చుకొని క్వరీస్ రాయటం మనం మొదలు పెడతాం. ఆ క్వరీస్ రాస్తే ఆ రాసిన క్వరీస్ డీబీ సాఫ్ట్వేర్కి అర్థమవుతాయి. ఏం రాస్తాం? అయ్యా డీబీ సాఫ్ట్వేర్ ఇదిగో మా అకౌంట్ హోల్డరు అతని బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆ బ్యాలెన్స్ తెచ్చివయ్యా. వెంటనే ఇక్కడ ఒక క్వరీ రాస్తే చాలు, వెంటనే డీబీ సాఫ్ట్వేర్కి అర్థమైపోయి నీకు కావాల్సిన టేబుల్లో ఉన్న డేటాని కరెక్ట్ టేబుల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి మనకు పడేస్తే నీ బ్యాలెన్స్ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నానో సెకండ్లో డిస్ప్లే చేస్తుంది వెంటనే. దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డీబీ సాఫ్ట్వేర్. This is the power of DB software, database software. Very, very, very important, friends. So that means what? If you store the data inside a tables, we can store the data easily. We can retrieve the data easily. We can modify the data easily. We can delete or update whatever it is. You can perform any kind of operations easily. ఓకే అంటున్నా నేను సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ప్రతి సర్వర్లో డీబీ సాఫ్ట్వేర్ ఉండాలా? ప్రతి సర్వర్లో డీబీ సాఫ్ట్వేర్ ఉండాల్సిందే. డీబీ సాఫ్ట్వేర్ లేకపోతే నథింగ్ ఈజ్ దేర్. కాబట్టి నువ్వు ప్రతిసారి డీబీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓహోహో, ఓకే ఓకే. అయితే మనకి జనరల్గా ఏం జరుగుతుందంటే స్టోరింగ్ ద డేటా in a proper format, we are using DB software. Storing the data in a proper format, we are using the DB software. This is very, very useful thing anamata. Okay, but manual అంటే ఏంది? ప్రొసీజర్ ఫాలో అవటం కష్టం మాన్యువల్ అయితే. ఇదైతే ఆటోమేషన్ డైరెక్ట్గా. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు సార్ ఇదంతా మనకి బాగానే ఉంది. మీకు ఏం చేస్తారు అసలు డీబీ సాఫ్ట్వేర్ అంటే? మేము ఏం చెప్పాలి సార్? ఒకటే చెప్పండి. డీబీ సాఫ్ట్వేర్ టేక్స్ ద రా డేటా. What is this? DB software takes the raw data. చూడండి, DB software takes the raw data. ఏంటి? takes the raw data. మనం ఇచ్చిన డేటాని తీసుకునేది రా డేటా. అర్థమైనా? takes the raw data and it converts into structured format. Okay. That means what? Convert into structured format and will be stored inside the tables in the form of rows and columns. Okay. Takes the raw data and converts into, అంటే మనం చెప్పాం కదా గతంలో, converts into structure format and finally stores into tables in the form of rows and columns. That's it. This is the DB software work. Ante DB software panedi. Okay, DB software panedi. ఓకే, డీబీ సాఫ్ట్వేర్ మనకి ఈ విధంగా పనిచేసి పెట్టేస్తుంది. రైట్. సరే సార్, కరెక్టే, బాగుంది. డీబీ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయాలా సార్? మనం ఇన్స్టాల్ చేయడానికి అసలు అంటే దట్ మీన్స్ ప్రాపర్ ఫార్మాట్లో డేటా స్టోర్ అవుతుందని చెప్పండి అంతే. అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్, అది ఇదని మిమ్మల్ని అడుగుతారు కదా కొంతమంది, ఎవరైనా సరే. అట్లా అడిగినప్పుడు అలా చెప్పండి. ఓకే, దట్ మీన్స్ స్ట్రక్చర్ ఫార్మాట్, దట్ మీన్స్ మీనింగ్ఫుల్ ఫార్మాట్ అనమాట. ఓకే, విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, స్ట్రక్చర్ ఫార్మాట్ ఆర్ ట్యాబులర్ ఫార్మాట్. అలా చెప్పండి. ఓకే, సరే, బాగుంది.
కన్వర్ట్ చేస్తుంది స్ట్రక్చర్ ఫార్మాట్లోకి. అది డైరెక్ట్గా టేబుల్స్లోకి రోస్ అండ్ కాలం ఫార్మాట్లో మనం ఇచ్చిన డేటా అంతా వరుసగా మనం తీసుకెళ్తా ఉంటుంది. రా డేటాని స్ట్రక్చర్ ఫార్మాట్లో స్ట్రక్చర్డ్ డేటాగా కన్వర్ట్ చేయడానికి మనం డీబీ సాఫ్ట్వేర్ని వాడతామని చెప్పండి. ఓకే. సో వై we store the data in a structure format? Why we store the data in a rows and columns? And that means what? If we store the data like this, we can retrieve the data very easily, we can update the data very easily, we can fetch the data very easy. Fetching means what? Teeskotam. Reading the data very easily and modifying the data very easily and deleting the data is also very easy anamata. Eppudu if you store the data inside a table in the form of rows and columns lo, రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని స్టోర్ చేయడం వల్ల తీసుకోవడం ఈజీ అవుతుంది అనమాట సింపుల్గా. దానికోసం మనం డీబీ సాఫ్ట్వేర్లు వాడతాం. డిఫరెంట్ డీబీ సాఫ్ట్వేర్లు ఉన్నాయా? ఎస్. సో ఇన్ మోడర్న్ డేస్ ఇప్పుడు ప్రజెంట్ లేదా బ్యాక్ ఎండ్ డేస్లో డిఫరెంట్ డీబీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. బట్ డిఫరెంట్ డీబీ సాఫ్ట్వేర్లు అనేది మనకి ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సింపుల్గా చెప్పాలంటే. సో మీకు చూడండి, డీబీ సాఫ్ట్వేర్ అనేది అర్థమైంది. డీబీ సాఫ్ట్వేర్, రైట్. సో డీబీ సాఫ్ట్వేర్ నెంబర్ 1 మనకు బాగా తెలిసిన ఏంటంటే ORACLE, ఒరాకిల్. చాలా ఫేమస్ సార్, చాలా ఫేమస్ ఒరాకిల్. దాన్ని ఒరాకిల్ నేర్చుకున్న వాళ్ళకి కూడా జాబులు వచ్చాయి గతంలో. ఒరాకిల్ చాలా మంది జాబులు కొట్టారు ఒరాకిల్ నేర్చుకుని కూడా. డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటే ఒరాకిల్ ప్లస్ SQL, ఇవి నేర్చుకుంటే చాలా జాబులు వచ్చాయి గతంలో. ఏం సార్ ఇప్పుడు రావా అంటే కొంచెం టైట్ అయిపోద్ది, కొద్దిగా జాగ్రత్తగా వెయిట్ చేయాలా. అంటే మొత్తం కొరీస్ ఎక్కువ రాయాలా, ఇమాజినేషన్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. ఇమాజినేషన్ మన AWS లాగా ఆ ఆప్షన్ నొక్కేసి ఈ ఆప్షన్ ఇలా వెళ్తే కాదు, అది ఇమాజినేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ కోడింగ్ లాగా SQL కూడా అట్లాగే ఉంటుంది సింపుల్గా. SQL నేర్చుకుంటే మంచిదేనా? చాలా మంచిది నేర్చుకుంటే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రోల్, అంతే, మన రోల్ కాదు. మళ్ళీ కేకే సార్ మళ్ళీ ఇది నేర్చుకోమని, నో, నాట్ లైక్ దాట్. ఎలాగా? ఓకే. సో ఆ విధంగా ఆ సైడ్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ డీబీ సాఫ్ట్వేర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ డీబీ సాఫ్ట్వేర్ ఒరాకిల్. ఆ తర్వాత నెక్స్ట్ వరుసలో వచ్చేసి మనకి ఎక్సలెంట్ డీబీ సాఫ్ట్వేర్ ఉంది. సో అదే DB2. ఓకే, DB2 అంటే దీన్నే ఫుల్ ఫామ్ డేటాబేస్ 2 దీని పేరు. ఓకే, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ IBM. కొంచెం కాస్ట్ అనమాట, చాలా సింపుల్ కాస్ట్ ఉంటుంది IBM. ఏం ఒరాకిల్ది ఉండదా ఏంటి? అది కూడా కాస్టే, ఇది కూడా కొంచెం కాస్ట్. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ IBM, దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఒరాకిల్. అది ఒరాకిల్ ప్రొడక్ట్, ఇదేమో IBM ప్రొడక్ట్. DB2 అంటే ఏం సార్? డేటాబేస్ అంటే డీబీ సాఫ్ట్వేర్, డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు అది. డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్ ఏదైతే ఉందో అది DB2 అంతే పేరు అది. దాని తర్వాత పేరు ఇందాక ఏం చెప్పాను? ఒరాకిల్ అనేది ఏంది? అదొక డీబీ సాఫ్ట్వేర్ పేరు. ఓకే. తర్వాత ఇంకోటి ఏముంది? MySQL. ఇదేంది MySQL అంటే? అదొక డీబీ సాఫ్ట్వేర్ పేరు యాక్చువల్గా. MySQL ఒక డీబీ సాఫ్ట్వేర్ పేరు. మరొక డీబీ సాఫ్ట్వేర్ ఉంది, మరి అదేంది? అది PostgreSQL, POST, PostgreSQL, SQL. ఏంటి సార్ ఇలా ఉన్నాయి ఏంటి ఈ పేర్లు? ఇవి డీబీ సాఫ్ట్వేర్ పేర్లు ఇవన్నీ. PostgreSQL డీబీ సాఫ్ట్వేర్ పేర్లు ఇవన్నీ. సో ఇంకోటి ఉంది MariaDB. ఏంటది? MariaDB. అయ్యో చాలా ఉన్నాయి సార్ ఈ MariaDB. ఇంకోటి ఉంది MongoDB, MongoDB. ఓకే. ఇంకోటి ఉంది DynamoDB. అంటే ఇవన్నీ డేటాబేస్ సాఫ్ట్వేర్లు యాక్చువల్గా, డీబీ సాఫ్ట్వేర్లు. MongoDB, DynamoDB, MariaDB. అర్థమైందా? డీబీ సాఫ్ట్వేర్లు ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే. అంటే కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అసలు డీబీ సాఫ్ట్వేర్లు ఏంది పేర్లు చెప్పనట్టు. ఇంకా ఉన్నాయి మనకి అరోరా. ఇదేంటి సారు? అరోరా అనేది ఏంది? ఒక డీబీ సాఫ్ట్వేర్ పేరు అది, అరోరా. అరోరా, ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ అమెజాన్. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ అమెజాన్ అరోరా. వెరీ ఎక్సలెంట్, గుడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అది. ఓకే, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఏది? అరోరా కూడా బాగుంటుంది. DB2 ఎక్సలెంట్ బాస్. DB2 కూడా బాగుంటుంది. DynamoDB బాగుంటుంది. ఆ తర్వాత MySQL బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఉంది, దాని పేరు కసాండ్రా. అయ్యో ఇదేం సార్? అవును, కసాండ్రా.
కసాండ్రా, దాని పేరే కసాండ్రా. ఓ, కసాండ్రా అనేది ఏంది? అది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఇంకా ఇంకా ముందుకెళ్తే ఇంకో సాఫ్ట్వేర్ పేరుంది, దాని పేరే ఎస్క్యూఎల్ సర్వర్. ఇదేం సార్ ఇట్లా ఉంది? ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఏంటి అసలు? డిబి సాఫ్ట్వేర్ పేరు అది. డిబి సాఫ్ట్వేర్ నేమ్, అది డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు ఎస్క్యూఎల్ సర్వర్. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఎక్కువ భాగం మనకి ఎస్క్యూఎల్ సర్వర్ని మనం ఏదైనా సరే .NET అప్లికేషన్లో ఎక్కువ ఉపయోగిస్తాం. MS.NET అప్లికేషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తాం. MS.NET అంటే చాలామంది ఇప్పుడు యాక్చువల్గా గతంలో కోబాల్ నేర్చుకునేవాళ్ళు, తర్వాత రెక్స్ నేర్చుకునేవాళ్ళు, తర్వాత పాస్కల్ నేర్చుకునేవాళ్ళు. పాస్కల్ తర్వాత ఆబ్జెక్టివ్ సి, సిప్ సి, సి, C++, అప్పుడు జావా, అప్పుడు పైథాన్. జావా, MS.NET మంచి పోటీగా ఉండేది. జావా, MS.NET, పైథాన్. ఇప్పుడు మళ్ళీ గో లాంగ్వేజ్. చాలా ఉన్నాయి, బట్ గో లాంగ్వేజ్ అంటే జావాకి .NETకి డిఫరెన్స్ ఏంటంటే .NET అనేది కొంచెం తక్కువగా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. జావా అనేది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే అట్లా. సో కాబట్టి అలాగే కోబాల్ అనేది కొంచెం, బట్ కోబాల్ కంటే .NET అనేది ఈజీ, సింపుల్గా చెప్పాలంటే. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే .NET అనేది ఏముంటుందంట, ఏం లేదు అక్కడ. సో విజువల్ బేసిక్ .NET, C#.NET, ASP.NET, ADO.NET, ఇట్లా ఎస్క్యూఎల్ సర్వర్. ఇది కాంబినేషన్ ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అయిపోయింది. సో అంటే నువ్వు మొత్తం మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే ఉపయోగించి ప్రాజెక్టులు చేసుకోవచ్చు. ASP.NET ఫ్రంట్ ఎండ్ డిజైన్ కోసం ఎక్కువ ఉపయోగిస్తారు ASP.NET. అందుకని మీరు ఎప్పుడైనా సరే ASPX అని కనపడుతుందంటే అది .NETలో తయారైన అప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ASPX. HTML కనపడుద్ది కొన్నిట్లో ASPX కనపడుద్ది, చూసుకోండి కావాలంటే. అది .NET తయారు చేసిన అప్లికేషన్. కొన్ని సందర్భాల్లో మీరు ట్రై చేయండి, ఉంటుంది. అంటే ఏదైనా సరే అని చెప్పలేము, బట్ మనం సో అంటే ఏదైనా ఒక అప్లికేషన్ మనం సపోజ్ HDFC తీసుకుందాం ఒకవేళ, వాళ్ళు దేంతో చేశారు చూడండి. ఇట్లా ఈ మాదిరిగా మనకి కొన్ని పేజెస్ కనపడ్డప్పుడు లాస్ట్లో ఎక్స్టెన్షన్ ఉంటుంది డైరెక్ట్గా. అట్లా ఆ పేజీ ఎలా వాడు డిజైన్ చేశాడు అనేది కొంత తెలుస్తుంది మీకు. ఇలా సెర్చ్ చేయండి. కొన్ని ఇలా సెర్చ్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. అర్థమైందా? తెలిసినప్పుడు మీకు అక్కడ లాస్ట్లో ఉంటుంది, అట్లా పేజీలో లాస్ట్లో చూసినప్పుడు మీరు చెక్ చేసుకొని అలా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా కొంత మీరు టైం కేటాయించాలా. ఇట్లా కొన్ని ఆ పేజెస్ ఎట్లాగా ఉన్నాయి ఏంది అనే దాన్ని మనం తెలుసుకోవచ్చు. అట్లా లేదు ఫ్లిప్కార్ట్ అట్లా ఈ పేజెస్ అనుకోండి. సార్ కేకే సార్, ఇవన్నీ ఎందుకు సార్ మాకు చూపిస్తారు? అంటే జస్ట్ ఒక అవగాహన కోసం, అంటే అసలు ఏంది, వాట్ ఈస్ వాట్ అని. మనం ఒక IT సెక్టర్లోకి వెళ్ళి పని చేస్తున్నాం అంటే కొంత అవగాహన. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇట్లా ఇలా చేసినప్పుడు లాస్ట్లో ఎక్కడో ఉంటుంది అది. అర్థమైందా? లాస్ట్లో ఎక్కడో మీరు వెతుక్కోవాలి. ఇవన్నీ వెతికి లాస్ట్లో ఎక్కడో ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సరే మీరైతే చూడండి, అలా ఉంటాయి పేజెస్ అనే డిజైన్స్ ఉంటాయి, అది చూడండి. సో దిస్ ఈజ్ వాట్ మైక్రోసాఫ్ట్. అవి ఇవి చాలా నాకు చూపిస్తాంలో, కానీ కొంత టైం లేదు కాబట్టి మనం ఇద్దరితో కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, ఇట్లా అంటే SQL సర్వర్ అనేది సర్వర్ అనుకోవద్దని నేను చెప్తున్నా. అదేంది? అది డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు. అది ఎవరు అదే ఫౌండర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. SQL సర్వర్ ఈజ్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్, ఇట్ ఈస్ నాట్ ఎ సర్వర్. ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ని మనం సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం అంతే. ఈ DB సాఫ్ట్వేర్ని మనం సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం అంతే. ఓకే సార్, ఫ్రీగా వస్తుందా? నో నో నో, ఫ్రీ, పెయిడ్ ఇది. నో, పెయిడ్ వర్షన్ ఇది యాక్చువల్గా. ఫ్రీ కాదు, పెయిడ్ వర్షన్ రియల్గా చెప్పాలంటే. సో ఈ మాదిరిగా మనకి డిఫరెంట్ DB సాఫ్ట్వేర్లు మనకి పిక్చర్లో ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా నెంబర్ 1 సాఫ్ట్వేర్ ఉంది, రేడిస్. ఇదేంది? ఇది కూడా ఒక DB సాఫ్ట్వేర్ లెక్క అనుకోండి, అంతే సింపుల్గా చెప్పాలి. రేడిస్ కానీ చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ ఇది. రియల్గా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మనం వాడతాం బాగా ఎక్కువగా రేడిస్. DB సాఫ్ట్వేర్.
ఎన్ని మెమరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు యాక్చువల్గా రేడిస్ ఒకటి, తర్వాత మీరు ఎస్ఏపి వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటే హానా, ఎస్ఏపి హానా ఇది కూడా ఒక డీబీనే. ఎస్ఏపి హానా డేటాబేస్ అది. హనా అది కూడా డీబీఏ సింపుల్గా చెప్పాలంటే. రేడిస్ కూడా ఇది అన్నీ కూడా ఏంటంటే ఒక ఒక పర్టికులర్ కంటెక్స్ట్లో వాడతాం వీటిని. హనా, రేడిస్ ఇవన్నీ కూడా అట్లా ఒక పర్టికులర్గా ప్రత్యేకమైన రీతిలో అంటే మెమరీ మేనేజ్మెంట్ వాటిల్లో వాడతాం. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం మీరు చేయొచ్చు. సో వీటన్నిటి మీద బాగా పట్టు ఎవరికి ఉంటుందంటే ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే డిబిఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంతే. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈయన మొత్తం ఇవన్నీ ఎక్స్పర్ట్ అనమాట ఈయన. సో కొంతమంది కోర్సులు నేర్చుకుంటారు, అరాకిల్ డిబిఏ, ఎస్క్యూఎల్ డిబిఏ ఇట్లా నేర్చుకుంటాడు. ఒరాకిల్ డిబిఏ అవన్నీ కోర్సులు ఇవి కూడా ఉన్నాయి. రైట్ అట్లా మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు, అవి కూడా ఈజీ. ఇప్పుడు కాదులే కానీ చెప్తున్న విషయం అట్లా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆర్డిఎస్ వచ్చిన తర్వాత ఈ రోల్ కొంచెం తగ్గిపోయింది. సో డిబిఏ రోల్ మొత్తం ఇప్పుడు ఆర్డిఎస్ తీసుకుంది. ఓ అలాగొచ్చిందా? ఎస్ డిబిఏ రోల్ మొత్తం ఆర్డిఎస్ తీసుకుంది, అంటే 50% తీసేసుకుంది డైరెక్ట్గా. కొంతమంది అయితే డిబిఎస్నే వాడుతున్నారు కానీ, అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నారు కానీ, బట్ ఆర్డిఎస్ అనేది టేక్ ఓవర్ చేస్తుంది ఫ్యూచర్లో. ఇప్పటికే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, భవిష్యత్తులో టేక్ ఓవర్ చేసి పడేస్తుంది. ఏది ఆర్డిఎస్ పిక్చర్ కంప్లీట్ పిక్చర్. అంటే ఇది ఎంత ఎక్సలెంట్ ఒక ఒక కెపాసిటీ ఉంది దీనికి ఆర్డిఎస్ కంటే మీరు చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ మీరున్నారు ఇక్కడ, ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీరున్నారు, మీరు డిపాజిట్ చేస్తున్నారు, మీరు డిపాజిట్ చేస్తున్నారు, డిపాజిట్ చేస్తున్నారు. డిపాజిట్ చేస్తున్నప్పుడు ఇదేమో డీబీ సర్వర్, ఇది డీబీ సర్వర్. ఈ డీబీ సర్వర్ అయినప్పుడు డిపాజిట్ చేసినప్పుడు మనకి డిస్క్ కూడా ఉంటుంది కదా. డీబీ సర్వర్ అంటే అంటే డీబీ సాఫ్ట్వేర్ ఉంటుంది, మళ్ళీ డేటా కూడా మెయింటైన్ ఉంటుంది. మరి ఏంటంటే డిస్కే కదా, మొత్తం డిస్క్లోనే ఉంటుంది అదంతా. డిస్క్ అంటే ఇది ఈ మాదిరిగా మనం డిస్క్ రాస్తాం, ఆ డిస్క్లోనే ఈ డేటా అంతా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, డిస్క్లోనే డేటా ఉన్నా బిజినెస్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ హార్డ్ డిస్కే. అయితే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మనం స్టోర్ అవుతూ ఉంటుంది డేటా, ఇలా స్టోర్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ డేటా అనేది 90% క్రాస్ అయిందో వెంటనే ఇదిగో దానికి మరొంత స్టోరేజ్ స్పేస్ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆటో స్కేలింగ్ అనమాట ఇక్కడ కూడా. ఎవరు చేస్తారా పని? ఆర్డిఎస్ చేస్తుంది. ఓకే ఓకే ఎస్ ఆర్డిఎస్లో ఆ కేపబిలిటీ, ఆ ఫంక్షనాలిటీ ఉంది, ఆటో స్కేలింగ్ కేపబిలిటీ. మనం ఆటో స్కేలింగ్లో ఏం చేస్తున్నాం? సర్వర్లు యాడ్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది? డేటా యాడ్ అయ్యింది, స్పేస్ యాడ్ అవుతుంది, స్టోరేజ్ స్పేస్ యాడ్ అవుతుంది. ఎప్పుడు 90% రీచ్ అయితే వెంటనే మరొక స్టోరేజ్ యాడ్ అవుతా ఉంటుంది. మనం కండిషన్ రాసుకోవాలా, ఎంత యాడ్ అవ్వాలో కూడా మనం చెప్పాలా ఆర్డిఎస్కి. చూసారా, గతంలో ఇదంతా ఎవరు చేసేవాళ్ళు? డిబిఏ చేసేవాడు. ఇప్పుడు ఏంది? నో డిబిఏ, ఆర్డిఎస్ఏ చేసి పడేస్తా ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ ప్రాసెస్. ఒక క్లౌడ్ ఇంజనీర్ దీన్ని మొత్తం సెటప్ చేసి వదిలేస్తే చాలు, మొత్తం అదే చూసుకుంటుంది. ఇక డిబిఏ నార్మల్గా పనిచేస్తూ ఉంటాడు. అంటే మేజర్ యాక్టివిటీస్ అంతా ఆటోమేషన్ చేసి పడేశారు. అప్పుడైతే అట్లా కాదు, మళ్ళీ మనకి డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది, మళ్ళీ అక్కడ డిపాజిట్ అనేది స్టోర్ అవ్వదు. ఐఎమ్ అనేబుల్ టు స్టోర్ యువర్ డేటా బికాస్ దిస్ ఇస్ ఫుల్ అని మెసేజ్ వస్తుంది అప్పట్లో. ఇప్పుడైతే నో ఫుల్, డైరెక్ట్ ఎంత డేటా అయినా తీసుకుంటా ఉంటుంది. కస్టమర్ పే చేస్తూ ఉండాలి, అమౌంట్ పే చేస్తూ ఉండాలి. ఎంత డేటా స్టోర్ చేసుకోవడానికి ఎంత కెపాసిటీ వాడామో యూసేజ్, ఆ యూసేజ్ని బట్టి వాళ్ళు పే చేస్తూ ఉండాలి. ఎవరు? కస్టమర్ అంటే ఎవరు? బిజినెస్ ఓనర్. ద బిజినెస్ ఓనర్ మస్ట్ పే ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మనకు సంబంధం లే, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ మాదిరిగా మనం ఆర్డిఎస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్డిఎస్ అనేది ఈ మాదిరిగానే కాదు, చూడండి ఇక్కడ మనకి స్టాండ్ బై సర్వర్లు కూడా మెయింటైన్ చేస్తుంది. స్టాండ్ బై సర్వర్లు ఏంటిది? స్టాండ్ బై సర్వర్లు. సార్ స్టాండ్ బై సర్వర్లు అంటే ఏంటి సార్? ఏం లేదు, నీకు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో దాన్ని మాస్టర్ అంటాం. మాస్టర్ సర్వర్, అది మాస్టర్ అంటే డీబీ సర్వర్ అని. డీబీ సర్వర్ ఇది మాస్టర్ డీబీ. సో ఇలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఆర్డిఎస్ ఉపయోగించి
డీబీ డీబీ సర్వర్లు తయారు చేసేటప్పుడు అంటే డీబీ సర్వర్లు తయారు చేసేటప్పుడు ఆర్డిఎస్ కూడా ఒక ఆప్షన్ అడిగాడు. అరే బాబు, డేటా అనేది మాస్టర్ సర్వర్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా, చేస్తూ ఉంటాం. నీకు ఇదే విధంగా మరొక స్టాండ్ బై సర్వర్ తయారు చేయమంటావా? అర్థమైందా? అంటే ఆప్షన్ అడిగిద్ది అనమాట. తయారు చేయమ్మా, ఎస్ అన్నాం అనుకో, ఆప్షన్ ఎస్, స్టాండ్ బై సర్వర్ తయారైపోద్ది. అంటే ద సేమ్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఓకే, ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ స్టాండ్ బై సర్వర్. అప్పుడు మనం ఏంది, ఒక డీబీ మనం డౌన్ అయినప్పుడు మనం కస్టమర్ రిక్వెస్ట్ ఈ సర్వర్లకి మనం ట్రాఫిక్ మళ్ళించవచ్చు. అప్పుడు ఆ డేటా నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లా ఎందుకు స్టాండ్ బై సర్వర్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం అంటే దీనికోసమే. అర్థమైందా? అంటే మనం ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి మనం డేటాబేస్ సర్వర్లు తయారు చేసేటప్పుడు వాడు అడుగుతాడు మనల్ని, ఏ బాబు, ఇదిగో ఆటో స్కేలింగ్ ఫీచర్ కావాలా నీకు అని అడుగుతాడు. ఎస్ కావాలి, అయితే ఓకే ఎస్ కొట్టు అంటాడు. స్టాండ్ బై సర్వర్లు ఫీచర్ కావాలా నీకు, ఎస్ అన్నాడు. ఎస్ కొడితే చాలు, ఆ ఫీచర్ వాడు అవైలబుల్ పెడతాడు. ఇదిగో డేటా బ్యాకప్ ఫీచర్ కావాలా నీకు, ఎస్ అని కొడితే చాలు, డేటా బ్యాకప్ ఫీచర్ కూడా వాడే చేసి పెడతాడు. అంటే ఎట్లా తెలుసా, 3-4 కాఫీలు తయారు చేసి పడేసి డైరెక్ట్గా అవి డిఫరెంట్ ప్లేస్లో స్టోర్ చేసి పడేస్తాడు మనం చెప్తే. అంటే అసలు ఆర్డిఎస్ అనేది ఒక అద్భుతం బాస్, అంతే. ఆర్డిఎస్ అంటే గతంలో అంతా మాన్యువల్ ప్రాసెస్ నడిచేది, ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ ప్రాసెస్ నడుస్తుంది టోటల్గా. అరే ఇదొక పెద్ద ప్రపంచం లాగా ఉంది. అవును, మరి ఇది కూడా అంతే. చెప్పాను కదా, నువ్వు ఏడబ్ల్యూఎస్లో ఏ 2-3-4 సర్వీసులు వస్తే చాలు, పర్ఫెక్ట్గా వస్తే చాలు, అయిపోయింది. ఆ టాస్క్ నువ్వు చేస్తావు, మరొక 4 సర్వీసులు పర్ఫెక్ట్ అవ్వు, మరొక 4 సర్వీసులు పర్ఫెక్ట్ అవ్వు, ఇలాగా 4-5 టీమ్స్ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు 4 సర్వీసులు వచ్చిన వాళ్ళలో ఒక టీం అంతే. నేను ఒక పర్సన్ని, 4 సర్వీసులు వచ్చు, నేను ఈ పని చేస్తూ ఉంటా. నేను ఒక పర్సన్ని, 4 సర్వీస్, నేను ఈ పని చేస్తూ ఉంటాను. అట్లా. అంతేగాని సార్ ఈ 16 సర్వీసులు వచ్చిన నేనే ఒక్కడనే చేయడానికి లేదా ప్రాజెక్ట్లో చేయనీరు, కూడా నీకు ఆ అవకాశం ఇవ్వరు. మనం అట్లా కాదు, మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తా చూస్తా చూస్తూ ఉంటాం. ఎక్కడన్నా చిన్నది అర్థం కాకపోతే అబ్బా పనికిరాండి నేను వేస్ట్, కేకే సార్ ఏదో చెప్తున్నాడు కానీ ఊరికన్నా నేను ఏడ పనికి వస్తాను, ఏమొచ్చు నాకు. అరే 16 సర్వీసులు నేర్చుకున్నావు కదంటే నా దేని యూట్యూబ్లో చూస్తే జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే వాడు ఎన్ని ఇస్తున్నాడు తెలుసా, మైండ్ పోతుంది. ఆ కేకే సార్ ఏమో ఊరికి ఏదో చెప్తా ఉంటాడు, ఆయనకి తెలిసి ఒకటి తెలియకూడదు చెప్తా ఉంటాడు. నేను చూడు జేడి, నేను చూపిస్తా చూడు, ఇదిగో మా కజిన్ ఫార్వర్డ్ చేశాడు జాబ్ డిస్క్రిప్షన్, మైండ్ పోతుంది, మతి పోతుంది అబ్బా. అంటే నాయన, ఆ జేడి అనేది నీకు, ఇంకోళ్ళకి మొత్తం 5 కలిపి రాసిన జేడి అది ఒకళ్ళకి పంపించాడు. నిన్ను టెస్ట్ చేస్తాడు, అసలు నీ స్కిల్ ఈ ఉన్నాయా లేవా నీ దగ్గర, అసలు కనీసం చెప్పగలవా లేదా నీ దగ్గర. అలా చెప్పే దాంట్లో 50% నువ్వు చెప్తే నిన్ను తీసుకుంటారు. ఇదే రివర్స్లో మీకు పంపించిన మీ కజిన్, మీ మీ ఇంకోళ్ళు వాళ్ళని అడగండి, చూడండి వాళ్ళ నుంచి రిప్లై ఏమొస్తుందో చూడండి. అంతేగాని భయపడొద్దు. జాబ్ డిస్క్రిప్షన్ చూడగానే భయపడతారు మనం. నోవే, అలా జరగదు అది. అలా జరిగితే ఇంకా ఐటీ సెక్టర్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పనిచేస్తారు ఒక ప్రాజెక్ట్లో. ఎట్లా అవుతుంది, ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా టెస్ట్ అయ్యింది, ఎట్లా రిలీజ్ అయ్యింది, ఎలా కస్టమర్లకు అందిస్తాం, నోవే జరగదు అది. కాబట్టి డిఫరెంట్గా ఒక సర్వీసుల మీద డిఫరెంట్ పీపుల్ పనిచేస్తుంటారు. అలాగే ఆర్డిఎస్ మీద కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. సింపుల్గా ఆర్డిఎస్ అంటే ఇన్స్టెన్స్ తయారు చేయమంటారు, డీబీ ఇన్స్టెన్స్. సార్ ఇది గతంలో ఏం జరిగేది తెలుసా? చూడండి, గతంలో ఆర్డిఎస్ లేదు అప్పుడు. గతంలో ఏం జరిగేది అసలు, ఒక డీబీ సర్వర్ని మెయింటైన్ చేయాలంటే ఇదిగో ఒక డీబీ సర్వర్, ఇదేమో డీబీ సర్వర్, ఇది డీబీ సర్వర్. సర్వర్లు తయారు చేసేది ఒకడు. ఈ డీబీ సర్వర్లో ర్యామ్ ఎంత, సిపియు ఎంత, అవి ఎంత, ఇవి ఎంత, అవన్నీ ఉండాలి కదా. మొత్తం మెయింటైన్ చేయడానికి ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక సర్వర్ కాస్ట్ 25 నుంచి 30 లక్షలు. డీబీ సాఫ్ట్వేర్ అంతే, డీబీ సర్వర్ ఇదంతే. అంటే మాన్యువల్గా తయారు చేసిన, ఇంకోటి తయారు చేసిన అప్పట్లో 25 నుంచి 30 లక్షలు అయ్యేది. తయారైన తర్వాత దీంట్లో డీబీ సాఫ్ట్వేర్ కావాలి కదా, క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ ఇంకో పర్సన్ కావాలా. ఆయన ఏం చేస్తాడు, డీబీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది, ఇదిగో ఒరాకిల్ అనేది ఒక డీబీ సాఫ్ట్వేర్, ఇదిగో డీబీ DB2 అనేది ఒక డీబీ సాఫ్ట్వేర్, ఇదిగో ఎస్క్యూఎల్ సర్వర్ అది ఒక డీబీ సాఫ్ట్వేర్. ఆ డీబీ సాఫ్ట్వేర్లు ఫ్రీగా రావుగా, పెయిడ్. ఇది మొత్తం పెయిడే, పెయిడ్ రెండు కొనుక్కోవాలి, అన్ని కొనాలా.
అంటే కొనేవాడు వాడు ఏం చేస్తాడు, మనకి సంవత్సరానికి ఇస్తాడు, సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం చేయాలి, రెన్యువల్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాడు క్లయింట్ అనేవాడికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయో అప్పుడు చూసావా. సర్వర్ కాస్ట్ ఎంత, 25 నుంచి 30 లక్షలు ఒక సర్వర్ కాస్ట్. ఇది ఎవరు భరించాలా, బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్, రైట్ రైట్. ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఖర్చు ఎంత, ఇది దగ్గర దగ్గరగా ఎన్ని లక్షలు ఉంటుంది ఒరాకిల్ సాఫ్ట్వేర్. మరి ఆ లక్షలంతా ఖర్చు పెట్టేసి అప్పుడు మళ్ళీ నీకు ఇస్తే, ఈ వ్యక్తికి ఇస్తే, ఈ వ్యక్తి డైరెక్ట్గా సర్వర్లో ఇన్స్టాల్ చేయాలా, అప్పుడు డీబీ సాఫ్ట్వేర్ వస్తుంది, ఇక్కడ ఒరాకిల్ డీబీ సాఫ్ట్వేర్ వస్తుంది. ఎస్, అది ఒరాకిల్ అవ్వచ్చు, డేటాబేస్ DB2 అవ్వచ్చు, SQL సర్వర్ ఏదైనా అవ్వచ్చు. అంటే యూ మస్ట్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ వీ మస్ట్ కాన్ఫిగర్ దిస్ DB సర్వర్. మొత్తం మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసుకోవాలా. ఎందుకు, నా బ్యాక్ ఎండ్ ఏంది, ఇది ఒక సర్వర్ ఉంది, నా ఫ్రంట్ ఎండ్ ఏంది, మరొకటి ఉంది. సో ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కాన్ఫిగర్ జరగాల. ఓకే ఓకే, అంటే ఇక్కడ చేయటం పెద్ద పని కాదు. కాన్ఫిగరేషన్ చేస్తాం, సర్వర్లు పర్చేజ్ చేస్తాం, DB సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తాం, ఇన్స్టాలేషన్ చేస్తాం, అన్ని చేస్తాం. కానీ ఇట్ టేక్స్ వెరీ 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 యూనో టైం టేకింగ్ ప్రాసెస్. దట్ మీన్స్ టైం డిలే ఎక్కువ ఉంది ఇక్కడ, టైం డిలే ఎక్కువ నడుస్తుంది, యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఉంది. సో కాస్ట్ ఎక్కువగా ఉంది, టైం డిలే ఎక్కువ నడుస్తుంది. ఓకే ఓకే, ఏది ఇది మాన్యువల్ ప్రొసీజర్ గతంలో జమానాలో, ఓల్డెన్ డేస్, బ్యాక్ అండ్ డేస్. ఇన్ ద బ్యాక్ అండ్ డేస్ వీఆర్ యూజింగ్ దట్ లైక్ దట్, వీఆర్ యూజింగ్ లైక్ దట్ ఇన్ బ్యాక్ అండ్ డేస్లో. సో ఈ మాదిరిగా జరుగుతున్నంతసేపు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా వచ్చింది, హే ఏం అవసరం, నథింగ్, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోండి అంతే. నేనున్నా, నా పేరేంటి, నా పేరు AWS. ఓకే, నా పేరేంటి, AWS. ఓకే, AWS మీరేం చేస్తారు, మీకు ఏం లేదు, నీకు ఎన్ని DB సర్వర్లు కావాలంటే అన్ని DB సర్వర్లు సాఫ్ట్వేర్తో సహా ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తా, తీసుకోండి అన్నాడు. అరే, సాఫ్ట్వేర్తో సహా, ఆ సాఫ్ట్వేరే కాదు, నీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా చెక్ చేసుకో. ఓకే ఓకే, మరి అలా చేయాలంటే ఏం కావాలా, అప్పుడు AWS కూడా ఇచ్చాడు, దాని పేరే RDS. RDS ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ DB ఇన్స్టాన్సెస్. ఎలాగా, ఏం లేదు, RDSలోకి వెళ్తే క్రియేట్ DB అని చెప్పి డేటాబేస్ సర్వర్ ఇన్స్టాన్స్ అని నొక్కేసామనుకో. ఓకే, నొక్కిన తర్వాత అది ఏం చెప్పి తెలుసా నాయన, నీకు ఏ DB సాఫ్ట్వేర్లు కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకో అనేది లిస్ట్ ఇచ్చింది. మనం అది వరకు OS ఎట్లా ఇచ్చింది, అది OS అమెజాన్ లైనెక్స్ కావాలా, డిబియన్ లైనెక్స్ కావాలా, మ్యాక్ కావాలా, తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని లిస్ట్ ఇచ్చిందే ఎప్పుడు, సర్వర్ తయారు చేసేటప్పుడు. ఇక్కడ కూడా ఏం జరిగిద్దంటే, నీకు ఏ DB సాఫ్ట్వేర్లు కావాలి, ఏ DB సాఫ్ట్వేర్ కావాలి, DB2 కావాలా, ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఒరాకిల్ కావాలా, ఆప్షన్ నెంబర్ 2. ఇది ఆప్షన్ నెంబర్ 3 PostgreSQL కావాలా, ఆప్షన్ నెంబర్ 4 MySQL కావాలా. అంటే ఇక్కడ నీకు ఆప్షన్స్ వస్తాయి. జస్ట్ నువ్వు ఒక సింగిల్ క్లిక్ ఇట్లా కొడితే చాలు. ఓహోహో, ఎస్ అంతే. ఆ గతంలో లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్న నథింగ్ ఈజ్ దేర్. గతంలో ఎంత అయింది, మనం కనీసం 30 డేస్ పట్టేది, మినిమం టు మినిమం 30 డేస్. బట్ ఇప్పుడు 30 డేస్ కాదు, అవర్స్ కాదు, జస్ట్ అండర్ 1 minute ఐ కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ DB ఇన్స్టెన్సెస్ ఫర్ మై బిజినెస్ పర్పస్. దట్స్ ఇట్. దిస్ ఈస్ పాసిబుల్ విత్ RDS కాన్సెప్ట్. చూసారా, RDS అనేది ఎంత చక్కగా మనకి ఈ విధంగా ఉపయోగపడుతుందో. సింపుల్గా చెప్పాలంటే, అంటే ఈ మాదిరిగా మనం టోటల్గా ఎంటైర్ DB ఇన్స్టెన్సెస్ని మనం అందుబాటులోకి తేవచ్చు. కస్టమర్స్కి ఎన్ని కావాలంటే అన్ని ఆటోమేటిక్గా. దీంట్లో డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, చెప్పాను కదా. స్టాండ్ బై ఫీచర్, ఆటో స్కేలింగ్ ఫీచర్స్, నెంబర్ ఆఫ్ ఆఫీస్ బ్యాకప్స్ మెయింటైన్, ఇవన్నీ కూడా RDSలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. RDSలో ఓకే ఓకే, సరే సార్, బాగానే ఉంది. సో ఈ మాదిరిగా మనం డేటాబేస్ సర్వర్ని పూర్తి స్థాయిలో మనం తీసుకోవచ్చు ఈజీగా. సార్ ఇప్పుడు ఇది ఆటోమేషన్ అంటున్నారు కదా, మరి మనకి సర్వర్లు నడుస్తుంది లేదని కూడా తెలుస్తాయి అంతే కదా. గతంలో అయితే మాన్యువల్ సర్వర్లు, అవన్నీ కష్టం. బట్ ఇప్పుడు మాత్రం ఈ సర్వర్లతో మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. ఎట్లా, ఈ మాదిరి కాన్ఫిగర్ చేయొచ్చు ఈజీగా, ఏదైనా సరే పూర్తి స్థాయిలో పనిచేయచ్చు దీంతో మనం.
సో ఇది అసలు యాక్చువల్గా ఆర్డిఎస్ అనేది. సో ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి మరి డీబీ ఇన్స్టాన్సెస్ని ఎలా తయారు చేయాలి, ఆ డీబీ ఇన్స్టాన్సెస్ని తయారు చేసేటప్పుడు మనం ఎలాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ అన్ని డీబీ ఇన్స్టెన్స్ తయారు చేసిన తర్వాత అసలు డీబీ ఇన్స్టెన్సెస్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అది కూడా మనం చూద్దాం. హౌ టు యాక్సెస్ ద డీబీ ఇన్స్టెన్సెస్, హౌ టు క్రియేట్ డీబీ ఇన్స్టెన్సెస్, హౌ టు లాగిన్ డీబీ ఇన్స్టెన్స్. చాలు, ఇంతవరకు చాలు. ఎప్పుడైతే మనం ఇట్లా లాగిన్ అవ్వగలిగామో కన్సర్న్డ్ వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు. మనకు సంబంధం లేదా, మనకేం సంబంధం లేదు. మన డ్యూటీ ఏంది యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, యూజింగ్ ద ఆర్డిఎస్ జస్ట్ క్రియేట్ డీబీ ఇన్స్టెన్సెస్. డీబీ ఇన్స్టెన్సెస్ని ఎలాంటి ఆప్షన్స్ ఉపయోగించాలో, ఎలా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు డాక్యుమెంటేషన్లో చెప్తారు. ఇలా ఉండాలమ్మా, ఇలా డీబీ సాఫ్ట్వేర్ ఇది కావాలమ్మా, ఎట్లా ఇంత ఉండాలి, అది ఉండాలి, ఇది ఇవన్నీ బేస్డ్ ఆన్ దిస్ డాక్యుమెంటేషన్ ఐ గో విత్ డీబీ ఇన్స్టాన్సెస్, ఐ క్రియేట్ ఏ డీబీ ఇన్స్టాన్సెస్. డీబీ ఇన్స్టాన్స్ క్రియేషన్ చేసిన తర్వాత దాన్ని లాగిన్ అయ్యి కూడా మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఈజీగా. చూసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఈ యాక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం మనం, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఇది మన రోల్ యాక్చువల్గా ఎక్కడ, క్లౌడ్లో. అంతే, సింపుల్. సో దీన్ని మనం అర్థం చేసుకొని చేయగలిగితే చాలు. ఇదే మనం చేస్తూ ఉంటాం, ఇక చేసి 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 మనకు విసుకొస్తూ ఉంటుంది అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఈ మాదిరిగా పూర్తి స్థాయిలో మనకి ఈజీగా చేయొచ్చు. కానీ గతంలో లాగా ఎప్పుడు పడితే అప్పుడు డౌన్ టైం వచ్చేది. ఇప్పుడు డౌన్ టైం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పూర్తి స్థాయిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం ఆర్డిఎస్ చూసుకునేది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏం ప్రాబ్లం, సపోజ్ మీరు ఉన్నారు బాస్, గతంలో మీరు ఏం చేశారంటే, ఇదిగో మీరు ఇలాగా ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్లో డీబీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. అప్పుడు ఏమైంది, ఇది డీబీ సర్వర్ అయ్యిద్దని అర్థమైంది. ఆ డీబీ సాఫ్ట్వేర్ పేరేంది, ఒరాకిల్ అనుకోండి. ఈ ఒరాకిల్ అనేది ఇన్స్టాల్ చేశారు. సపోజ్ ఇప్పుడు మీరు ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది డీబీ సర్వర్లు ఇన్స్టాల్ చేశారు. ఒక 100 సర్వర్లు ఇన్స్టాల్ చేశారు. 100 మిషన్స్లో డీబీ సాఫ్ట్వేర్ ఉంది. బట్ ఇది ఒరాకిల్ సంథింగ్ కాల్డ్ 9 అనుకోండి, లేదా 10 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th వర్షన్, 10 అన్నిట్లో ఒరాకిల్ 10, అన్నిట్లో ఒరాకిల్ 10, అన్నిట్లో ఒరాకిల్ 10 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఈ మాదిరిగా ఉన్నప్పుడు మీకు వర్షను చేంజ్ అయిపోయింది. ఒరాకిల్ ఏం చేశాడు, బాస్ కొత్త న్యూ ఫీచర్ అప్డేట్స్ తోటి ఇదిగో నేను 11 దించా అన్నాడు. ఓకే, మరి ఇప్పుడు 10 ఉంది కదా, మరి ఇప్పుడు నేను 10 ఏం చేయాలా, మళ్ళీ 10తో ప్రాబ్లం వచ్చింది. ఇది మాన్యువల్ కాబట్టి మళ్ళీ మనం 10 తీసేసి మళ్ళీ 11కి అప్గ్రేడ్ అవ్వాలా. అయ్యయ్యో, చాలా రిస్క్ వచ్చింది. మరి అప్పుడు ఏం చేయాలా, వీ నీడ్ టు టేక్ ద డౌన్ టైం. అంటే ఈ డీబీ సాఫ్ట్వేర్ అనేది 10th వర్షన్ నుంచి 11కి అప్గ్రేడ్ అవ్వాలా. అవ్వకపోతే ఏమైంది, కొన్ని ఫీచర్స్ రావు. వాడు చెప్పాడు, అయ్యా బాబు ఈ 11లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ప్లీజ్ అప్డేట్ ద సాఫ్ట్వేర్ అంటున్నాడు. బట్ అప్డేట్ ద సాఫ్ట్వేర్ అంటే మనదేమన్నా నార్మల్గా చిన్న ల్యాప్టాప్ కాదే, అది బిజినెస్ డేటా ఉన్న సర్వర్. మరి బిజినెస్ డేటా ఉన్న సర్వరు ఎవరెప్పుడు చెక్ బ్యాలెన్స్ కొడతాడో తెలియదు, ఎవడెప్పుడు ట్రాన్స్ఫర్ కొడతాడో తెలియదు, ఎవడెప్పుడు విత్డ్రాల్ కొడతాడో తెలియదు, మొత్తం కూడా ఇక్కడి నుంచే జరగాల. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ ఐ టేక్ ద డౌన్ టైమ్, వాట్ హ్యాపెన్స్, ద కస్టమర్ మే ఫీల్ వెరీ బ్యాడ్. ఇలాంటి సందర్భాల్లో మరి ఇలాంటివి కూడా ఆర్డిఎస్ వచ్చిన తర్వాత మొత్తం ఆర్డిఎస్ టేకప్ చేయటం అలవాటు చేసుకుంది. దానికి ఎక్కువ టైం పట్టేది గతంలో. ఓకే, గతంలో ఏంది, వి వర్ టేకింగ్ సో మచ్ టైమ్ టు అప్డేట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్సైడ్ డీబీ సర్వర్స్. బట్ రైట్ నౌ నథింగ్ ఈస్ దేర్, ఆర్డిఎస్ ఉంది. ఓకే సార్, ఇది మంచి సర్వీస్ లాగా అనిపిస్తుంది సార్. కొంచెం అంటే మంచి సర్వీసే నాయన, ఒకటి కాదు రెండు కాదు. AWSలో ఉన్న అన్ని సర్వీసులు మంచియే, కాబట్టి వాటిని